2 రోజులు బాగా వర్షాలు పడ్డాయి. ప్రభు మరి అకాలమైనటువంటి వర్షాలు రాకుండా సమయోచితంగా వర్షాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగే వారం వారం కూడా మరి ప్రభు తన కాపుదలలో మనల్ని భద్రపరుస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు. మరి రాత్రి పవర్ కట్ అయ్యి మరి విజ్ఞాపన కూడిక క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో సండే స్కూల్ కూడా ఉదయం క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రభు కృపను బట్టి మరి మనలందరినీ కూడా తన క్షేమంలో భద్రపరిచి నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో కొన్ని లేఖన భాగాలను పరిశుద్ధ గ్రంథంలోంచి పాత నిబంధన గ్రంథంలో నుండి ఒక వ్యక్తిని గురించి మరి మీతో మాట్లాడాలని కొన్ని వారాలుగా ప్రభువు నాకు ప్రేరేపణిస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మాట్లాడేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని కాపుదల్లో శారీరకంగా ఎదగటం మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనము ఎదగవలసినటువంటి అవసరత మన మీద ఉన్నది. ప్రభు వచ్చేంతవరకు కూడా మనం ఆత్మీయంగా ఎదుగుతూనే ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పము. ఎందుకంటే ప్రభువునందు రక్షించబడినటువంటి బిడ్డలంగా ప్రతి అవకాశాన్ని, ప్రతి ఆపర్చునిటీని, ప్రతి స్థితిగతుల్ని మనము ఆత్మీయంగా ఏ రీతిగా అన్వయించుకోగలమో ఆ రీతిగా మనం అన్వయించుకొని వాటి ప్రకారంగా నడిచినప్పుడు మరి మనకు క్షేమం కలుగుతుంది. ఎఫెసీ పత్రికలో అంటాడు కదా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు అని అంటూ ఉంటాడు. కనుక ఎప్పటికప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. అప్పుడు ఆయన యొక్క క్షేమము మన మీద ఉంటుంది. దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో ఆయన యొక్క క్షేమం అక్కడ ఉంటుంది. మరి దేవుని యందలి నిరీక్షణ లేనటువంటి వారి దగ్గర శ్రమ కూడా ఉంటుందనేది దేవుని యొక్క లేఖనాలు మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాయి. అందుకే ఏ దేశమైతే దేవునిని ఆశ్రయించదో, ఏ మనుషుడైతే దేవునిని ఆశ్రయించడో, ఏ కుటుంబం అయితే దేవునిని ఆశ్రయించడో అక్కడ మరి క్షేమము కలుగదు, కానీ క్షామము కలుగుతుంది. క్షామం అనగా ఫ్యామిన్, కరువు కలిగేటువంటి మరి ప్రమాదము ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం. అందుకే అపోస్తల కార్యాల గ్రంథంలో ఫిలిప్పు పరిచర్యను గురించి రాస్తూ అక్కడ 8-9 అధ్యాయాల్లో చక్కటి చరిత్ర అక్కడ రాయబడుతూ ఉంటుంది. ఆయన కైసరియా పట్టణంలో పరిచర్య చేస్తూ ఉంటున్నప్పుడు ఆ పట్టణమంతా కూడా మిగుల సంతోషించెను అని చెప్పి రాయబడుతూ ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డలు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని యొక్క క్షేమము, దేవుని యొక్క హస్తం, అలనాడు ఇశ్రాయేలులకు ఏ రీతిగా అయితే దేవుని హస్తము తోడుగా ఉన్నదో మరి మనకు కూడా అదే రీతిగా తోడుగా ఉండాలనేది నా యొక్క ప్రార్థన. అయితే ఈ పాత నిబంధన గ్రంథంలో నుండి ఈ వ్యక్తిని గురించి మరి మనం ధ్యానించినప్పుడు ఎన్నో గొప్ప సంగతులు ఆత్మీయంగా మనం నేర్చుకోవటానికి, ఎదగటానికి, నిర్మించబడటానికి, కట్టబడటానికి అనేక విధానాలుగా చాలామంది ఏమనుకుంటారంటే ఆ పాత నిబంధనది అది ఎప్పుడు అయిపోయింది కదండి, మనకేం పని అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగ అనుకునేటువంటి వారికి బతుకెప్పుడు కూడా గొర్రెతోక బెత్తడు అన్నట్టుగానే ఉండిపోతారు. కానీ 66 గ్రంథాల్లో కూడా ఎవ్రీ వర్డ్ విచ్ ఈజ్ రిటన్, ఇట్ ఈస్ ఫర్ అవర్ బెనిఫిట్, ఫర్ అవర్ ఎడిఫికేషన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్. ప్రతి లేఖనము, ప్రతి మాట కూడా మనము ఆత్మీయంగా ఎదగటానికి రాయబడిందనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అయితే
మరి ఈ చరిత్రలన్నీ కూడా ప్రతి క్యారెక్టర్, ప్రతి అంశము, ప్రతి వ్యక్తిని గురించి మనం ధ్యానించినప్పుడు కొన్ని ఒక్కొక్క వ్యక్తిలో నుండి ఒక్కొక్కటి, ఒకే వ్యక్తిని గురించి అన్నీ కాదు కానీ ఒక్కొక్క వ్యక్తిలో నుండి కొన్ని మనం తీసుకున్నప్పుడు వాటి ద్వారా మనము ప్రభువుకు సమీపస్థులంగా ఏ రీతిగా ఉండగలుగుతామనేది మనం ఇక్కడ గమనించదగినటువంటి విషయం ప్రియులారా. ఎస్తేరు కూడా రాజు సభ దగ్గర ప్రత్యక్షం కాక మునుపు 6 నెలలు ఆ యొక్క పరిమళ ద్రవ్యములు, సుగంధ ద్రవ్యములను మరి అక్కడ పనివారందరూ కూడా ఆమెకి ఇచ్చినట్లుగా చరిత్ర మనకు తెలియచేస్తుంది. అలాగైతే రాజు సముఖంలో ఆ పరమరాజు అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గర మనం చేరుకోక మునుపు వధువు సంఘముగా మనము ఏ రీతిగా ప్రిపేర్ అవ్వాలో, ఏ రీతిగా ఆయనకు పరిమళ తైలముగా మనము అప్పగించబడగలమో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందుకే పరమగీతాల గ్రంథంలో షూలమితి మాట్లాడుతూ అంటుంది, రాజు తన విందుశాలకు నన్ను తోడుకొని పోయెను, అక్కడ పరిమళ సువాసన వెదజల్లబడెను అనేటువంటి మాటలు 2వ అధ్యాయము 4వ వచనము, 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉన్నాయి. కనుక ఈ రోజున మనము బెనాయా అనేటువంటి ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానించబోతూ ఉంటున్నాం. ఈ బెనాయా ఒక మహా గొప్ప యోధుడు, గ్రేట్ సోల్జర్. దావీదుకు గొప్ప సైన్యము ఉన్నది. దావీదు దగ్గర సుమారుగా 300 మంది యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి సైనికులు ఉన్నారు. ఈ ఒక్కొక్క సైనికునికి కూడా 24,000 మంది సామాన్య సైనికులు అప్పగించటం జరిగింది. వీరు మాత్రమే కాకుండా సపరేట్గా ఒక 30 మంది పర్సనల్ సెక్యూరిటీ రాజు అయినటువంటి దావీదుకు ఉన్నారు. బాడీగార్డ్స్ అంటారు కదా, ఇప్పుడు ఉండేటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సీఎం, పిఎంలకి వారి కేటగిరీస్కి తగినట్లుగా సెక్యూరిటీలు ఇవ్వబడతా ఉంటాయి. ఎక్స్ కేటగిరీ అని, వై కేటగిరీ అని, జెడ్ కేటగిరీ అని, Z+ కేటగిరీ అని. ఇక ప్రధానమంత్రికి అయితే ఎస్పీజీ కమాండోలు, బ్లాక్ క్యాట్స్ని ఇవ్వబడతారు. మీకు ఆ విషయం తెలుసా, వీరికి ఇజ్రాయెల్ కమాండోస్ ఈ దేశ ప్రధానులకు పర్సనల్గా ఉండేటువంటి బాడీగార్డ్స్ ప్రధానమంత్రులకు మాత్రమే, ఆయా దేశాలు, అన్ని దేశాలు కాదు, ఆయా దేశాలు మన ఇండియాతో సహా కొన్ని దేశాలలో ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్స్కు, ప్రెసిడెంట్స్కు ఉండేటువంటి పర్సనల్ బాడీగార్డ్స్, అంటే చుట్టూ ఉండేటువంటి ఒక 5-6 ఉంటారు కదా, వారికి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి కమాండోస్ అఫీషియల్స్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలాగైతే ఈ 30 మంది పర్సనల్ బాడీగార్డ్స్ దావీదుకు ఉన్నారు. ఆ 30 మందిలో కూడా ఒక 3 ప్రధానులు, మరి ఒక అతిశ్రేష్టమైనటువంటి బాడీగార్డ్స్. వీరు ఒక్కొక్కరు ఎలాంటి వాళ్ళంటే, యుద్ధానికి వెళ్తే ఒకడిని చంపటం కాదు, ఒకడు 10 మందిని చంపటం కాదు. అక్కడ లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ చదివించడానికి సమయం సరిపోదు. ఇక సాయంత్రం వరకు మీరు ఇక్కడే కూర్చోవలసి వచ్చింది చదివించుకుంటూ పోతూ ఉంటే. అందుకే ఓరల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాను. ఒక్కొక్క యోధుడు సుమారుగా 300 మందిని చంపగలిగినటువంటి పరాక్రమశాలులు వీరు. ఒక్కరు ఒక 5గురినో 10 మందినో ట్యాకిల్ చేయటమే అంతంత మాత్రం. నేడు సినిమాల్లో గ్రాఫిక్ లెస్ చూపిస్తూ ఉంటారు. బాహుబలేనా చూపిస్తూ ఉంటారు, ఎంత వ్యాలియంట్గా ఉంటారో. గ్లాడియేటర్స్ అనేటువంటి రోమా చక్రవర్తులకు సంబంధించినటువంటి ఆ సీజర్స్ కాలంలో ఉండేటువంటి యోధులు ఏ రీతిగా ఉంటారో అవి కాదు. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి ఈ మహా గొప్ప యోధులు చాలా పరాక్రమశాలులు. అయితే వీరు దావీదుకు పర్సనల్గా అపాయింట్ చేయబడ్డారు.
అయితే ముఖ్యంగా ఈ బెనాయా ఆ ముగ్గురు యోధుల్లో కూడా ప్రధానమైనటువంటి వాడు. ఆ ఇద్దరి కంటే కూడా వారు కూడా గొప్పవారే. కానీ ఈ రోజున మనం బెనాయాను గురించి కొన్ని విషయాలను మనం చెప్పుకుందాం. దావీదుకు అత్యంత సమీపమైనటువంటి వాడు. కష్ట సమయాలలో, దుఃఖ సమయాలలో హీ వాజ్ అ లాయల్ సర్వెంట్ టు ద కింగ్ డేవిడ్. రాజు అయినటువంటి దావీదుకు నమ్మకత్వమును చూపించినటువంటి వాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విరమించినటువంటి వాడు కాడు. దావీదుకు అన్ని సమయాల్లో కూడా తన వెంటనే ఉన్నటువంటి బెనాయాగా మనం గమనించగలుగుతూ ఉంటాం. ఈవెన్ అబ్షాలోము చంపాలని ప్రయత్నించినప్పటికీ కూడా అప్పుడు కూడా ఇతడు తోడుగా ఉన్నటువంటి బెనాయాను చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే దావీదు కుమారుడైనటువంటి అదోనియా దావీదు ముసలివాడైపోయాడని, దావీదు ఇక మంచం మీద నుంచి లేచి బయట తిరగలేకపోతుంటున్నాడు, రాజ్య భారాలను అంతగా చూసుకోలేకపోతున్నాడు అనేది అదోనియా అంటే అబ్షాలోము తరువాత జన్మించినటువంటి కుమారుడు దావీదుకు. అదోనియా కూడా చాలా అందగాడు. అబ్షాలోము ఎంత సౌందర్యవంతుడో, ఎంత అందగాడో, ఈ అదోనియా కూడా అంతే అందగాడు. మీరు సొంతగా చదువుకోండి. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. అయితే ఈ అదోనియా ఏం చేశాడంటే తండ్రి రాజ్య స్థితిగతులను మరి చూసుకోలేకపోతుంటున్నాడు కనుక నేనే రాజుగా నన్ను నేను ప్రకటించుకుంటున్నానని చెప్పేసి ఏం చేశాడంటే ఒక 50 మందిని సమకూర్చుకున్నాడు. తనకు అనుకూలమైనటువంటి వర్గాన్ని 50 మందిని ఏర్పాటు చేసుకొని రథాలు, గుర్రాలు మరి సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసుకొని తానే రాజుగా మరి ప్రకటించుకున్నాడు. ప్రకటించుకోవడం మాత్రమే కాదు, ఒక గొప్ప విందును కూడా మరి ప్రకటించాడు. ఆ విందుకు ఎవరెవరు వచ్చారు అనంటే అదోనియా పిలిచినటువంటి విందుకు మరి అబియాతరు అనేటువంటి యాజకుడు వచ్చాడు, యోవాబు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఈ యోవాబు ఎవరు అనంటే మరి యెరూయా కుమారుడు. ఈ యోవాబు సాక్షాత్తు దావీదుకు మేనల్లుడు. అనేక సందర్భాల్లో దావీదుకు యుద్ధ సమయాలలో బ్యాటిల్స్ వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు ఈ యోవాబు తన సైన్యాన్ని పంపించి తాను కూడా పాలు పొంది అనేక సందర్భాల్లో దావీదుకు తన రాజ్య విస్తరణలో తన మీద శత్రువులు దండెత్తినప్పుడు ఈ యోవాబు సహాయం చేసినటువంటి వాడు, మేనల్లుడు దావీదుకు. అయితే ఇప్పుడు దావీదు అవసాన దశలో ఉన్నాడు కాబట్టి, దావీదు లెగవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి, దావీదు ఇక ముసలాడు అయిపోయాడురా, ఇక బకెట్ దండేస్తున్నాడు, ఇక ఈయనతో మనకి పని లేదని చెప్పేసి యోవాబు అదోనియా యొక్క కుట్రలో పాలు పొందాడు. దావీదు ఆమోదించలేదు అదోనియా యొక్క రాజరికాన్ని. కుమారుడై ఉండవచ్చు కానీ రాజరికానికి ఎక్కటానికి కానీ ఆ సింహాసనాన్ని అధిష్ఠించటానికి కానీ దావీదు తరువాత నెక్స్ట్ రాజుగా ఆ స్థానంలో కూర్చోటానికి కానీ తన తండ్రి అయినటువంటి దావీదు ఆమోదించినటువంటి వాడు కాడు. తనకు తానే ప్రకటించేసుకున్నాడు, తనకు తానే ఒక విందును ఏర్పాటు చేశాడు. హీ అరేంజ్డ్ అ బ్యాంక్వెట్ అండ్ హీ కాల్డ్ దీస్ పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు హిమ్. గమనించాలి, సంఘాలలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉండటానికి అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ మాదే పరిపాలన, నెక్స్ట్ మాదే నడిపింపు, నెక్స్ట్ మేమే మా యొక్క హయామే నడుస్తుంది అని చెప్పి అనుకునేటువంటి సంఘాలలో ఉండేటువంటి విశ్వాసులు నేడు ప్రపంచంలో అనేక మందిని మనం గమనించగలుగుతూ ఉంటాం. అయితే ఈ విందుకు ఎవరెవరిని పిలవలేదు అనంటే ఈ బెనాయాను పిలవలేదు. అదోనియా యొక్క విందుకు బెనాయాను పిలవలేదు. అలాగే మరి ఒక యాజకుడు ఉన్నాడు, దావీదుకు క్లోజ్ అయినటువంటి యాజకుడు, సొదకు అనేటువంటి ఒక యాజకుడు.
అలాగే ప్రవక్త అయినటువంటి నాతానును కూడా పిలవలేదు. ఎందుకంటే వీరు దావీదుకు చెందినటువంటి వారు. దావీదుకు చెందినటువంటి వారు కనుక నేను పిలిచిన ఎడిదిరిగి వీళ్ళు రారురా బాబు అని చెప్పేసి తనకు అనుకూలమైనటువంటి వారిని మాత్రమే పిలిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈ ఆదోనియా, ఇంగ్లీష్లో అడోనైజా అని అంటాడు. ఈ ఆదోనియా అలాగే ఈ యోవాబు అనబడినటువంటి వారు సంఘాలలో ఉండేటువంటి సీనియర్ విశ్వాసులకు సాదృశ్యంగా మనకు కనబడతా ఉంటారు. సేవకుని మీద ఎప్పుడు తిరుగుబాటు చేద్దామా, సేవకుని ఎప్పుడు అపనింద వేద్దామా, ఎప్పుడు మేము మా యొక్క బలాన్ని ప్రదర్శిద్దామా అని చెప్పి అనుకునేటువంటి వారికి ఆ కోవకు, ఆ రెబెలియస్ నేచర్ను ఇక్కడ మనము అర్థం చేసుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. అలాంటి వారు ఇక్కడ కాదులేండి, బయట చెప్తున్నాను, మీరందరూ కూడా పరిశుద్ధులు, భుజాలు తడుకోవాల్సిన పని లేదు. కనుక అలాంటి నేచర్ కలిగినటువంటి వారు, అలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు సంఘాలలో నేడు అనేక మందిని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఎక్కడో కాదు, ఇంక్లూడింగ్ యేసు క్రీస్తు వారి యొక్క టీంలో కూడా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఆయన యొక్క టీంలో కూడా అలాంటి వారు ఉన్నారు. ఒకసారి అనుకుంటా ఉన్నారు, ఎవరు గొప్ప, ఎవరు గొప్ప, నువ్వు గొప్పనా నేను గొప్పనా, నువ్వు గొప్ప కాదు నేనే గొప్ప అని చెప్పి అనుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకెళ్లారు. ఈ యొక్క సమాచారాన్ని తీసుకెళ్ళి ఏం చెప్పారంటే, డైరెక్ట్గా అడగట్లేదు ఆయన, అక్కడ ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉంటున్నారు, ప్రభువా రేపు నీ పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారు అని చెప్పి, ఎవరు ఘనులుగా ఉంటారు, ఎవరు గొప్పవారుగా ఉంటారు అని చెప్పేసి యేసు ప్రభు వారిని అడుగుతూ ఉంటున్నారు ప్రియులారా. కనుక మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఒకడిని హెచ్చించేవాడు, దేవుడు ఒకడిని తగ్గించేవాడు. కీర్తన 75, 78 అక్కడ రాయబడి ఉంది. దానియేలు అంటాడు నెబుకద్నెజరు రాజుతో, రాజా జీవము కలిగినటువంటి దేవుడయ్యా, ఒక రాజ్యాన్ని స్థాపించాలన్నా, ఒక రాజ్యాన్ని మరి తుత్తునీయులుగా చేయాలన్నా, ఒక రాజరికాన్ని స్థాపించాలన్నా, దాన్ని తీసివేయాలన్నా కానీ దేవుడు మాత్రమే, గాడ్ హూ విల్ ఎస్టాబ్లిష్ అ కింగ్ అనేది తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ దావీదు డిక్లేర్ చేయకుండానే వీరికి వీరే చెప్పుకుంటున్నారు, వీరికి వీరే, దే ఆర్ బోస్టింగ్ దేర్ సెల్ఫ్, వారికి వారు. అక్కడ రాయబడి ఉంది రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో, అదోనియా గర్వాంధుడైనందువలన అని చెప్పి రాయబడి ఉన్నది. ఎందుకంట గర్వాంధుడైనందువలన తనను తాను హెచ్చించుకుంటున్నాడు. అయితే ఈ కథ ఈ రీతిగా జరుగుతూ ఉంటే, ఒక పక్కన దావీదుకు అనుకూలమైనటువంటి ప్రవక్త అని చెప్పాను కదా, నాతానుకు వినబడి మరి ఏం చేశాడంటే, బెత్షెబా దగ్గరికి వెళ్ళాడు. బెత్షెబా దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆదోనియా ఈ రీతిగా చేస్తున్నాడు, మరి నువ్వు వెళ్ళు రాజు దగ్గరికి, దావీదు దగ్గరికి వెళ్ళి ఈ రీతిగా కుట్ర జరుగుతుంది, మరి నీ తర్వాత సొలొమోనును పట్టాభిషేకం చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే దావీదు ఈ సంగతులు విన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే, సొలొమోనునే తన తరువాత రాజుగా పట్టాభిషేకం చేయటం జరుగుతుంది. ఈ విషయము ఒక వ్యక్తి ద్వారా ఆదోనియకు సమాచారం వెళ్ళిపోతూ ఉంటుంది. పట్టణమంతా కూడా పట్టాభిషేకం జరిగిపోతూ ఉంటుంది. పట్టాభిషేకం జరిగిపోయి సొలొమోనే నెక్స్ట్ రాజుగా అనౌన్స్ చేయబడి, అంతా కూడా ఇక రాజుగా సెలబ్రేషన్ జరుగుతుంది కదండి. ఒక అనౌన్స్మెంట్ జరిగాక పట్టణమంతా కూడా కేకలు, పట్టణమంతా కూడా ఆనందము, పట్టణమంతా కూడా గొప్ప సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆదోనియా దగ్గర విందు జరుగుతూ ఉంది.
జాగ్రత్తగా వినాలి. ఇదంతా చరిత్ర. ఇంకా చదివించడానికి వెళ్తే చెప్పాను కదా, అందుకే నేనే చెప్పుకుంటా వెళ్ళిపోతూ ఉంటున్నాను. కనుక ఈ విందు జరుగుతూ ఉంటున్నప్పుడు సడన్గా ఒక వ్యక్తి ఆదోనియా దగ్గర ప్రత్యక్షం అయిపోయి, ఏంటి ఆ సెలబ్రేషన్ ఏంటి, బయట జరుగుతున్నటువంటిది ఏంటి, ఈజ్ ఎనీథింగ్ గుడ్ న్యూస్ అని చెప్పేసి అడిగితే, గుడ్ న్యూస్ కాదండి, బ్యాడ్ న్యూసే. నువ్వేమో ఇక్కడ రాజుగా నీకు నువ్వు ప్రకటన చేసుకున్నావు, మీ తండ్రి గారేమో దావీదు గారేమో తనకు ఇష్టమైనటువంటి సొలొమోనును పట్టాభిషేకం చేసేసాడు, నెక్స్ట్ రాజుగా కూడా ప్రకటించేశాడు అని చెప్పేస్తే ఆదోనియా విభ్రాంతుడైపోతాడు. ఏం చేయాలో అర్థం కాక ప్రాణ భయము చేత వణుకిపోవటం ప్రారంభించేస్తాడు. అక్కడే 2వ అధ్యాయంలో దావీదు తన అవసాన దశలో ఉన్నప్పుడు చివరి మాటలుగా సొలొమోనును పిలిపించి ఒక మాట అంటాడు, ఇదిగో నా జీవితంలో నీకు తెలుసు కదా ఏం జరిగిందో. ఈ ఆదోనియా అలాగే యోవాబు, నా కుమారుడు నా మేనల్లుడు ఇద్దరు కూడా కలిసి నాకు తిరుగుబాటు చేశారు. నన్ను వ్యతిరేకించినటువంటి రీతిని నీవు మర్చిపోవద్దు. వారికి ఏం చేయాలో నువ్వు చేయి. ఈ యోవాబు అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు అబ్షాలోము పారిపోయి వెళ్ళిపోతూ ఉంటే గుర్రం మీద, మరి ఆ యొక్క దట్టమైనటువంటి అడవిలో గుండా వెళ్ళిపోతూ ఉంటే అబ్షాలోము తల ఒక బ్రాంచ్ లోపల ఇరుక్కొని పోయినప్పుడు ఈ యోవాబు సహాయం చేశాడు దావీదుకు. అబ్షాలోమును హతమార్చాడు, తన గుండెలో బాణాన్ని దింపాడు. ఈ యోవాబుతో ఉండేటువంటి ఒక 10 మంది సైనికులు కూడా అబ్షాలోము చుట్టూ ఉండి అబ్షాలోమును హతమార్చి దావీదుకు సహాయం చేసినటువంటి వారు. కానీ బంధువుడైనప్పటికీ కూడా దావీదుకు తిరుగుబాటు చేసినటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే దావీదు పిలిచి సొలొమోనుతో అంటున్నాడు, అతడిని నీవు నిమ్మలంగా సమాధిలోనికి పోనివ్వవద్దు. డు నాట్ లెట్ హిజ్ హోల్ హెడ్ గో డౌన్ ఇన్ టు ద గ్రేవ్ విత్ పీస్. అతన్ని సమాధానంగా నీవు పోనివ్వద్దు. అతడు ముందుగానే చనిపోవాలి. ముసలోడు అయ్యేంత వరకు నీవు బతికించవద్దు, ముందుగానే వాడిని చంపేసాయి. ఎందుకంటే వాడు నాకు చేసినటువంటి కీడు అలాంటిది, వాడు నాకు చేసినటువంటి తిరుగుబాటు అలాంటిది. యాజకుడైనటువంటి అబియాతరు, యోవాబు చేసినటువంటి కీడును నీవు జ్ఞాపకం చేసుకొని ఆ యోవాబును మాత్రం నీవు క్షమించటానికి వీలు లేదు సొలొమోను అని చెప్పి తను కళ్ళు మూసినటువంటి సందర్భాన్ని మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటాం. కనుక ప్రభువునందు ప్రియులారా, సంఘాలలో నేడు అనేక స్థలాల్లో గ్రూపులుగా తయారైపోతూ ఉంటున్నారు. తిరుగుబాటు చేయటానికి, దేవుడు స్థాపించినటువంటి ఆధిపత్యం మీద, నాయకత్వం మీద తిరుగుబాటు చేయాలని తమను తామే అధికారులుగా నియమించుకొని, తమను తామే నాయకులుగా నియమించుకొని, తమకు తామే సేవకులుగా నియమించుకొని, దేవుడు స్థాపించినటువంటిది ఏంట్లే, మేమే సీనియర్స్, మాకు తెలియనటువంటిదా. పాస్టర్ గారు ఏదని చెప్పారు అనుకోండి, మాకు తెలియదా ఈయన చెప్పేది ఏంది, చిన్నప్పటి నుంచి మేము వింటానే ఉన్నాం, ఈయన ఇప్పుడు వచ్చి చెప్తున్నాడు అని చెప్పేసి అనుకునేటువంటి విశ్వాసులు ఉంటున్నారు. ఇక్కడ కాదులేండి, బయట చెప్తున్నారు. దేవుడి కృపను బట్టి మన సంఘంలో మాత్రము దేవుడు ఇచ్చినటువంటి పెద్దలు కానీ పరిచారకులు కానీ అనేక సందర్భాల్లో మా నాన్నగారు చనిపోక మునుపు దేవుడు ఆయన ద్వారా చెప్పినటువంటి సంగతులు వీరి గుండెల్లో ఇంకా ఉన్నాయి. అశోక్ కుమార్ గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, భాస్కర్ అంకుల్ కావచ్చు, శ్రీను అంకుల్ కావచ్చు. కనుక ఇక్కడ కూడా మనం గమనించగలుగుతూ ఉంటున్నాము, వీరు ఏం చేస్తున్నారంట, తిరుగుబాటు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు పరిశుద్ధులైనటువంటి బిడ్డలకు అప్పగించబడినటువంటి నాయకత్వాన్ని వారు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు కూడా ఏం చేశారు, ఒక సందర్భంలో మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా, ఇన్ని రోజులు అయిపోయింది, దిక్కు దివానా లేకుండా ఇలా పడేసిపోయాడు మమ్మల్ని, బంగారాన్ని కరిగించండి అని చెప్పేసి ఏం చేశారు, ఒక బంగారపు దూడను వారు సిద్ధపరచుకున్నారు. మోషే నాయకత్వాన్ని తీసివేసి ఆ దూడనే దేవునిగా ప్రకటించుకున్నటువంటి రీతిని మనం అక్కడ గమనించగలుగుతూ ఉంటాం. ఆదిమ సంఘము
పేతురు చెరసాలలో వేయబడ్డాడనే సమాచారము విని నెక్స్ట్ పేతురు ఎవరు, పేతురు స్థానంలో వచ్చేది ఎవరు, నువ్వా నేనా, పేతురు చెరసాలలో ఉన్నాడు, బయటకు వస్తాడో రాడో తెలియదు అని చెప్పి అనుకున్నారా? చెప్పండి, అనుకున్నారా? ఆదిమ సంఘము ఆ రీతిగా అనుకోలేదు. అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. నిద్రలో లేపి అడిగినా కానీ ఆ వచనము గుండెల్లో నిలిచిపోయి ఉండాలి. వారు ఏం చేశారు, నెక్స్ట్ పేతురు ఎవరయ్యా అని చెప్పేసి డిస్కషన్ పెట్టుకోలేదు. అక్కడ ఆదిమ సంఘము అత్యాశక్తితో పేతురు నిమిత్తము ప్రార్థన చేసినట్లుగా అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ముసలోడు పని అయిపోయింది, ఈయన పని అయిపోయింది, జబ్బు వచ్చేసింది, మంచం పట్టేశాడు అని చెప్పి అనుకున్నటువంటి వారు కారు. నేను కూడా 2 సంవత్సరాల క్రితం మంచం మీద నుండి లెగవలేనటువంటి పరిస్థితుల మధ్య నేను ఉన్నప్పుడు ఇక్కడ వరకు అవయవాలు పనిచేయలేదు, ఇక్కడ వరకు స్పర్శ లేదు, గుండెకు కొంచెం దిగువ వరకు మాత్రమే. డాక్టర్లు చెప్పింది ఏంటంటే, బిడ్డలు వచ్చారు నాతో పాటు, ఇంకొంచెం ఒక 2 రోజులు లేట్ అయితే ఆ ఇన్ఫెక్షన్ పైకి వచ్చేసి గుండె కూడా స్పందించకుండా అయిపోయేటువంటి అవకాశం ఉన్నది, మా ప్రయత్నం అయితే మేము చేస్తామని చెప్పేసి ఇమ్మీడియట్గా వాళ్ళు స్టెరాయిడ్స్ ఇవ్వటం ప్రారంభించేశారు. అది అక్కడికి నిలిచిపోయింది. 2 సంవత్సరాలు అవుతుంది ఈ అక్టోబర్ 10వ తారీఖు వస్తే. దేవుని కృపను బట్టి కొంచెం ఇక్కడ వరకు ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ఇక్కడ వరకు తగ్గింది. ఇంకొంచెం స్పర్శ కాలంలో కొంచెం అర్థమవుతూ ఉన్నది. ఇంకా పూర్తి స్పందన అయితే లేదు. ప్రార్థన చేస్తున్నారన్న కొరకు ఎంతమంది చేస్తున్నారు? ప్రార్థన కొరకు చేతులు ఎత్తండి, సంతోషిస్తాను, అందుకే అడుగుతున్నాను. ఇక టోనీ బాగున్నాడు, మా సేవకుడు బాగున్నాడు, పాస్టర్ గారికి ఏమండి బాగా తిరుగుతున్నాడు రోజు అని చెప్పేసి ప్రార్థన చేయటం ఆపేస్తారేమో. ఆపర్లే, నాకు తెలుసు, కానీ చెప్తున్నాను. కనుక వీరు కూడా ఏం చేశారంటే ఆదిమ సంఘము ప్రార్థన, మీరు కూడా అదే చేశారు. నాకు చాలా సంతోషం. దేవుని సన్నిధిలోనికి వచ్చి, దేవుని మందిరావరణంలోనికి వచ్చి విశేషమైనటువంటి ప్రార్థన, ఎన్నడూ జరగనటువంటి ప్రార్థన మీరు చేసినట్లుగా నాకు తెలుసు. కనుక ఇక్కడ ఆదిమ సంఘము దేవుని వాక్యాన్ని వెంబడించినటువంటి క్రమాన్ని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక దేవునిని వెంబడించేటువంటి వారు అలాంటి సాధు స్వభావంతో, కొంతమంది ఉంటారనుకోండి, వాళ్ళకి గొర్రెలో అర్థం కాదు, బర్రెలో అర్థం కాదు. కానీ దేవుడు అంటాడు, యేసుక్రీస్తు వారు అంటారు, నా పిల్లలు గొర్రెల్లాంటి వారు. గొర్రెకు ఒక విచిత్రమైనటువంటి స్వభావం ఏంటంటే, ఆ ముందున్నటువంటి గొర్రె ఎక్కడికి వెళ్తే ఈ వెనకాల ఉన్నటువంటివన్నీ కూడా అక్కడికే ఫాలో అవుతూ ఉంటాయి. అది శ్మశానానికి తీసుకెళ్తే శ్మశానానికి వెళ్ళిపోతాయి, ఇంకెక్కడికైనా తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విశ్వాసులంగా ఆ రీతిగా ఉండటానికి వీలు లేదు. ఎవడెక్కడ కొత్తది ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవటం కాదు, టీవీల్లో అనౌన్స్మెంట్లు ఇచ్చేస్తే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఆలోచన చెయ్యాలి, గొర్రెలంగా దేవునికి వినయాన్ని చూపించాలి. కానీ లౌకికంగా కొంత లౌకికత్వాన్ని కూడా మనం ఆలోచన చేయవలసినటువంటి వారం అంటున్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ జ్ఞానము ద్వారా, వాక్య జ్ఞానము ద్వారా మనము వెంబడించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఈజ్ ఇట్ స్క్రిప్చురల్? ద వన్ విచ్ ఐ యామ్ గోయింగ్, ద వన్ విచ్ ఐ యామ్ ఫాలోయింగ్, నేను వెంబడించేటువంటి సంఘము, నేను వెంబడించేటువంటి సహవాసము, నేను వెంబడించేటువంటి వాక్యము, ఇది వాక్యానుసారమైనదా లేదా, ఇది దేవునికి సరిపోయినటువంటిదా లేదా అనేది మనము
ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అయితే కుమారుడే, మేనల్లుడే, కానీ ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, నీ రక్త సంబంధికులకు నీవు డు నాట్ టర్న్ యువర్ బ్యాక్. నీ రక్త సంబంధికులకు నీవు మడమ తిప్పకూడదు అనేది తెలియచేస్తూ ఉంటాడు. రక్త సంబంధికులు ఆత్మీయంగా ఉండవచ్చు, ఆత్మీయంగా యోవాబు లాంటి వారు, ఆత్మీయంగా మరి అదోనియా లాంటి వారు, ఆత్మీయమైనటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటున్నాం కనుక వాటి ప్రకారంగా మనము ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బెనాయా యొక్క సంగతులు చెప్పకముందు మీకు ఆ ఫౌండేషన్ తెలియాలి కాబట్టి, మీకు ఆయన యొక్క చరిత్ర తెలియాలి కాబట్టి ఈ సంగతులన్నీ కూడా నేను చెప్తా ఉంటున్నాను. సరే, ఇంతవరకు నేను మీకు రిఫరెన్స్ ఇవ్వలేదు కదా. త్రిప్పండి బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని గమనించండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 23వ అధ్యాయము 20వ వచనం నుండి చదవండి. కబ్జయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యోవాయోదు కుమారుడైన బెనాయాను ఒకడు ఉండెను అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. గనక బెనాయా అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే యాహ్వే బిల్డ్స్, యెహోవా నిర్మించెను, లేకపోతే యెహోవా కట్టెను. లార్డ్ హూ బిల్డ్స్, యాహ్వే బిల్డ్స్. దేవుడు బెనాయా యొక్క జీవితాన్ని కట్టాడు, బెనాయా యొక్క ఆత్మీయతను నిర్మించాడు, బెనాయా యొక్క జీవిత విధానాన్ని తనకిష్టమైనటువంటి రీతిలో ఆయన పొందుపరుచుకొని నిర్మించుకున్నటువంటి క్రమాన్ని ఒక యోధుడుగా దేవునికి ఏం చేయాలో ఆ విషయాలకు అనుగుణంగా అతడిని పోలిక చేసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాకు దేవుడు అంటాడు, కుమ్మరి వానింటికి వెళ్ళయ్యా అని చెప్పి అంటాడు. ఎందుకంటే కుమ్మరివాడు ఆ కుమ్మరిని, ఆ పాట్ను ఏ రీతిగా మలుస్తున్నాడో నీవు గమనించు. కార్పెంటర్ కూడా ఏం చేస్తాడు? వడ్రంగి తనకిష్టమైనటువంటి ఒక టేబుల్నో ఒక చైర్నో తన రూపురేఖలకు తగినట్లుగా, తన ఆలోచనకు తగినట్లుగా చక్కగా క్రమపరుస్తాడు. ఆ రీతిగా ఈ బెనాయా కూడా దేవుని ద్వారా నిర్మించబడినటువంటి వాడిగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే తనను గూర్చి ఇంట్రడక్షన్ ఇస్తూ ఏమంటున్నాడు గమనించండి. 20వ వచనంలో ఏమంటున్నాడు? మరియు కబ్జయేలు ఊరువాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా. బెనాయా ద సన్ ఆఫ్ జెరూయా, Zeruiah the son of a valiant man of acts. క్రియల ద్వారా పరాక్రమశాలి. దేవుడు ఇతన్ని గురించి ఇంట్రడక్షన్ ఇస్తూ ఏమంటున్నాడు? డైరెక్ట్గా చెప్పేట్లేదు అక్కడ. దేవుడు బెనాయా యొక్క తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యెహోయాదాను గురించి. యెహోయాదా యొక్క తండ్రి అయినటువంటి ఒక పరాక్రమశాలి అంటే బెనాయా యొక్క తాతను అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కూడా మన యాన్సెస్టర్స్ను, మన పితరులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు కొంచెం జాగ్రత్తగా జీవించాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే మనము జీవించేటువంటి జీవిత విధానము ద్వారా మన పిల్లలకు, మన మనవళ్లకు, మన మనవరాళ్ళ మీద ఆ యొక్క దీవెన ఫలితము
ఆ యొక్క జీవిత విధానమైనటువంటి ఫలితము. ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది తాతలు, అమ్మమ్మలు ఉన్నారు, నాయనమ్మలు ఉన్నారు. ఇంకొకటి 2 సంవత్సరాల్లో తాతలు అయిపోయేటువంటి వారు కూడా ఉన్నారు. ఏముంది, పిల్లలు పెళ్ళిళ్ళు వయసుకు వచ్చేసారు, పెళ్ళిళ్ళు అయినాయి అంటే 1 సంవత్సరం తిరిగేలోపు తాతలు అయిపోతారు మీరు కూడా. కనుక ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు, పరాక్రమశాలి అయినటువంటి నీ తాత నాకు జ్ఞాపకం ఉన్నాడు అనేది ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒకసారి ఇశ్రాయేలీయుల మీదకి మరి అష్షూరీయులు యుద్ధము చేయటానికి వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం ప్రారంభించేస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మీరు భయపడవద్దు, శత్రువు ఏ రీతిగా అయితే వచ్చాడో ఆ రీతిగానే తిరిగి వెళ్ళిపోతాడు, ఎందుకంటే నేను మీ పితరుడైనటువంటి దావీదును జ్ఞాపకం చేసుకున్నాను అని చెప్పి అంటాడు. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటా. నీ పితరుడైనటువంటి దావీదును బట్టి మీకు నేను విడుదలను అనుగ్రహిస్తున్నానని చెప్పి అంటాడు. మోషేను కూడా దేవుడు తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవటానికి మోషే దగ్గరికి వచ్చినప్పుడు, ఇదిగో నేనే దేవుడును అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, డైరెక్ట్గా చెప్పుంటే అయిపోయేది మోషే గారి పని అక్కడే. కానీ అక్కడ 3వ అధ్యాయంలో నిర్గమకాండంలో అంటాడు, నేను నీ తండ్రి దేవుడను, నీ పితరులైనటువంటి అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుడను అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక సమయాల్లో దేవుడు తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి క్రమాన్ని అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. అలాగైతే తాతలు కానీ తండ్రులు కానీ రేపు మీ పిల్లలు కావచ్చు, మీ మనవళ్ళు కావచ్చు, మన యొక్క తర్వాత జనరేషన్ మీదకు రావాల్సినటువంటి దీవెన, వారి మీద కుమ్మరించబోయేటువంటి ఆ యొక్క కృప మనం ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి దేవునికి ఎంత నమ్మకంగా ఉంటున్నామో, దేవుని ఎంత నమ్మకంగా వెంబడిస్తున్నామో, దేవుని ఎంత ఆత్మీయంగా మనము నేర్చుకోగలుగుతున్నామో, ఆ సత్యములో నిలబడగలుగుతున్నామో అనే దాన్ని బట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు మన ముఖాలు చూచినప్పుడు మన తండ్రులు, మన తాతలు జ్ఞాపకం వస్తారు. శారీరకమైనటువంటి ముఖం కాదు, ఆత్మీయమైనటువంటి ముఖం. నేను ఈరోజు వేసుకున్నటువంటిది మా నాన్నగారి యొక్క బట్టలు, అప్పుడప్పుడు వేస్తాను అనుకో, మీకు తెలుసు. అంటే వీటిని చూస్తే మీకు కొన్నిసార్లు జ్ఞాపకం రావచ్చు. అంత మాత్రాన ఆయన యొక్క ఆత్మీయ స్థితిని మరి నేను ధరించవలసినటువంటి వాడనై ఉంటున్నాను. కనుక ఇక్కడ కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాము, మరి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తాతను జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాము. అలాగే ఇశ్రాయేలీయులకు కూడా అనేక సందర్భాల్లో అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తు వారు యూదావారితో మాట్లాడుతూ, యూదులతో మాట్లాడుతూ, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, కానీ మీరు నిజంగా అబ్రహాము సంతానమని నేను అనుకోవట్లేదు. అబ్రహాములో ఉన్నటువంటి వాక్యము మీలో లేదు, అబ్రహాములో ఉన్నటువంటి పిలుపు మీలో లేదు, అబ్రహాములో ఉన్నటువంటి వెంబడింపు మీలో లేదు అనేది అక్కడ దేవుడు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటాడు. ఎందుకు లేదండి అబ్రహాం గారి యొక్క వెంబడింపు? హాగర్ని వెంబడించాడు కదా, మాకు ఉందని చెప్పి అనుకుంటారేమో, అది వేరే కథ. ఆత్మీయంగా అబ్రహాము ఏ రీతిగా నడుచుకున్నాడో ఆ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. యాకోబు పత్రిక తిప్పండి, యాకోబు 2వ అధ్యాయము 21వ వచనం. మన పితరుడైన అబ్రహాము
తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు ఏమంటున్నాడండి? క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని అంటూ ఉంటున్నాడు. ఊరికనే అయిపోలేదు అబ్రహాము. విశ్వాసిగా ఉన్నంత మాత్రాన దేవుని యొక్క మనసులో కేంద్రీకరించబడలేదు అబ్రహాము. విశ్వాసి అయినంత మాత్రాన అబ్రహాము దేవునికి స్నేహితుడని ఊరికనే రికార్డ్ చేయబడలేదు. రేపు మన యొక్క క్రియలు కూడా తాతలు, అమ్మమ్మలు, గ్రాండ్ పేరెంట్స్ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మీ యొక్క క్రియలన్నీ కూడా రేపు ఒక రికార్డ్ అనేది ఉంది. రక్షించబడినటువంటి వారికి జీవ గ్రంథంలో పేర్లు ఉన్నాయి. ఆ గ్రంథంగా ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. మన క్రియల యొక్క గ్రంథము కూడా ఉన్నది. రేపు ఆయన యొక్క ధవల సింహాసనము ఎదుట, కోటాను కోట్ల యొక్క పరిశుద్ధుల ఎదుట రేపు మన చిట్టా తీస్తాడు. మనం ఏ రీతిగా ఆయనను వెంబడించామో, ఆత్మీయంగా ఎలాగూ ఎదిగామో, ఆత్మీయంగా ఎలాగూ ఆయన సత్యములో నిలిచామో నిలవలేదో అన్ని విషయాలు కూడా రేపు అంతమంది పరిశుద్ధుల మధ్య ఫలాని వారు ఫలానా, ఫలాని వారు ఫలానా, ఫలాని వారు ఫలానా అనేటువంటి సత్యాలు చదవబడతాయి. చదవబడినప్పుడు వాట్ విల్ బీ అవర్ పొజిషన్, మన యొక్క స్థితి ఏంటో, మన యొక్క స్టేటస్ ఏంటో అక్కడ రేపు బయటపడుతుంది. అక్కడ 24వ వచనం చదవండి. మనుషుడు విశ్వాసమూలమున కాక గనుక ఇతడు నీతిమంతుడుగా క్రియల మూలంగా. బెనాయ యొక్క తాత కూడా ఎలాగున్నాడు? పరాక్రమశాలిగా ఉన్నాడు. అయితే ఎలాగున్నాడంట? తన క్రియల వలన పరాక్రమశాలిగా ఉన్నాడు బెనాయ యొక్క తాత. మన క్రియలు ఇంపార్టెంట్ అండి. మనం జీవించేటువంటి జీవిత విధానము ఇంపార్టెంట్. అబ్రహాము తన యొక్క క్రియల ద్వారా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. విశ్వాసపూరితంగా తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇచ్చినా సరే, కానీ తిరిగి నా కుమారుణ్ణి బ్రతికించగలిగినటువంటి శక్తి దేవునికి ఉన్నదనేది అబ్రహాము నమ్మాడు గనక అర్పణ అర్పించడానికి కూడా సంసిద్ధుడై ముందుకు కొనసాగినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అబ్రహాము యొక్క క్రియల మూలకంగా రాహాబు కూడా క్రియల వలంగా విశ్వాసిగా తీర్చబడింది. కనుక మన యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి? రేపు మన యొక్క క్రియలు మన పిల్లల మీద, మన మనవళ్ళ మీద అవి ఆశీర్వాదంగా దేవుడు కుమ్మరిస్తాడా? వారు నమ్మకంగా ఉంటే వారి మీద దీవెన వస్తుంది అప్పుడు రేపటి కాలాన. కానీ ఇంకా రెట్టింపైనటువంటి బహుమానము మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు రేపటి దినాన ఇవ్వాలి. అందుకొరక ఇప్పుడు మనం సిద్ధపాటు కలిగినటువంటి జీవిత విధానాన్ని మనము జీవించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ప్రకటన గ్రంథానికి రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం. తుయతైరలో ఉన్నటువంటి సంఘపు దూత ఇలాగు రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలినటువంటి పాదములు కలిగినటువంటి వాడు. యేసు ప్రభు వారే స్వయంగా చెప్తున్నటువంటి సంగతులు ఏంటంటే, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. ఐ నో యూ. నీవెలాంటి వాడవో, నీవెలాంటి దానవో నాకు తెలుసు. చదవండి ఇంకా. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నువ్వు ప్రారంభం నుండి ఏ రీతిగా అయితే వెంబడిస్తూ ఉంటున్నావో ఆ క్రమాన్ని చివరి వరకు కూడా నువ్వు నడిపించుకుంటూ ఉంటున్నావు. కొంతమంది ఉంటారు ప్రారంభ శూరులు, చివరికి వచ్చేసరికి అధములు. బాప్తిజం పొందిన వెంటనే నాకు నడిపింపు వచ్చేసిందండి, నాకు ఉద్యమం వచ్చేసిందండి, నాకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడండి అని చెప్పేసి అని చెప్పేసి వెంబడిచ్చేస్తూ ఉంటారు.
క్రమంగా ఆరాధన, క్రమంగా ప్రార్థన, క్రమంగా ఆత్మీయత, క్రమంగా బల్లారాధన, క్రమంగా స్తుతులు, అన్ని విషయాల్లో కూడా క్రమంగా ఉంటారు. కొన్నాళ్ళు అయ్యేసరికి సచ్చుబడిపోయినటువంటి వారిగా ఉంటారు. కానీ తుయతైరలో ఉన్నటువంటి సంఘపు విశ్వాసులు ఏ రీతిగా ఉన్నారంట? నీ ప్రారంభ క్రియలు ఏ రీతిగా అయితే ఉన్నాయో నీ చివరి క్రియలు కూడా అదే విధంగా ఉంటున్నాయి. నువ్వు అదే క్రమాన్ని వెంబడిస్తూ ఉంటున్నావు. అయితే గమనించండి ఏమంటున్నాడో, చదవండి అక్కడ క్రింద 19వ వచనమా, 2:19. అయినను నీ మీద తప్పు ఒకటి, దెర్ ఈజ్ అ నెగటివ్ ఇన్ యూ. ఏది అనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచు యెజబెల్ అను స్త్రీని నీ మధ్యన నీవు ఉండనిచ్చుచు ఉన్నావు. డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. నీకు నీవు ప్రకటించుకోకు, నీకు నీవు ఏది కూడా చెప్పుకోకు, నీకు నీవు ఏది కూడా నేను ఫలానా, నా బలమింత, నా వర్గమింత, నా బంధువులింత అని చెప్పి నీవు డోంట్ బోస్ట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే నీ మధ్య యెజబెలు ఆత్మ తిరుగుతా ఉన్నది. జారత్వము చేయుటకును, విగ్రహములను బలిగా ఇచ్చిన వాటిని తినుటకును, అది నా దాసులకు. గనక సంఘంలో ఉన్నటువంటి అనేక సంఘాల్లో ఉండేటువంటి నాయకులు అనబడినటువంటి వారు, పాస్టర్లు అనబడినటువంటి వారు, ప్రవక్తలు అనబడినటువంటి వారు యెజబెలు ఆత్మ ద్వారా ప్రేరేపించబడి అన్యాయపు మాటలు చెప్పేటువంటి వారు వాక్య క్రమాన్ని విడిచిపెట్టి తప్పుడు బోధలను, తప్పుడు సిద్ధాంతాలను ప్రకటించేటువంటి వారు ఉంటున్నారు. యెజబెలు కూడా అలాంటి కోవకు చెందినటువంటిదే. యెజబెలు చాలా భయంకరాలు. తన భర్త అయినటువంటి రాజు అయినటువంటి అహబుకు చాలా క్రిమినల్ ఐడియాలు ఇచ్చింది. కొంతమంది భార్యలు ఉంటారు, భర్తలకు లేనిపోని ఐడియాలు ఇస్తూ ఉంటారు. క్రిమినల్ ఐడియాలు ఇవ్వకండి. ఇస్తే ఒక మంచి సలహా ఇవ్వండి, అట్లా కాదయ్యా ఇట్లా అని చెప్పండి, లేకపోతే నోరు మూసుకొని ఉండండి. ఈ యెజబెల్ కూడా అదే రీతిగా ప్రవర్తించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. క్రిందకి చదవండి ఇంకా. మారు మనసు పొందుటకు నేను దానికి అవకాశం ఇచ్చి ఉన్నాను. అది ఏం చేస్తుందంట? మారు మనసు పొందడానికి ఇష్టం లేదండి. గాడ్ గేవ్ ఎ ఛాన్స్ ఫర్ ఫోర్సినికేషన్ బట్ షీ డిడ్ నాట్ రిపెంట్. మారు మనసు పొందటానికి అయిష్టపడింది, క్రమపరుచుకోవటానికి అయిష్టపడింది, దేవునిని తిరిగి వెంబడించటానికి అయిష్టపడింది, దేవుని యొక్క ఆత్మీయతలో ముందుకు కొనసాగటానికి అయిష్టపడింది. మారు మనసు పొందటానికి ఇష్టపడలేదనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. మారు మనసు అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎలిమెంట్ దేవునిని వెంబడించేటువంటి విశ్వాసులంగా. రోమాపత్రిక త్రిప్పండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మనస్సు మారి రూపాంతరము పొందుడి. కనుక మనసు మారటం వల్ల ఏం కలుగుతుందంట? రూపాంతరం, ట్రాన్స్ఫర్మేషన్. వెన్ యువర్ మైండ్ ఈజ్ చేంజ్డ్, నీ మనసు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడవడిక, నీ జీవిత విధానము, ద లైఫ్ స్టైల్ విచ్ యు ఆర్ లివింగ్ అకార్డింగ్ టు దిస్ వరల్డ్ మస్ట్ చేంజ్. ఈ లౌకికత్వం అనేది విశ్వాసిలో నుండి సంపూర్ణంగా తొలగిపోవాలి. దేవుని ఆత్మీయత అనేది నింపబడాలి. ఈవెన్ దో యు మైట్ బీ అ సీనియర్ బిలీవర్ ఇన్ ద చర్చ్, నీవు సంఘంలో సీనియర్ అయినంత మాత్రాన నీలో లౌకికత్వం లేదని అనుకోవద్దు. సంఘంలో సీనియారిటీ కాదు ఇంపార్టెంట్, సంఘంలో స్పిరిచువాలిటీ అనేది ఇంపార్టెంట్, సంఘంలో ఆత్మీయత అనేది ఇంపార్టెంట్. దేవుడు రేపటి దినాన్ని చూసేది మనం ఏ రీతిగా మనల్ని మనం ఆత్మీయంగా ఎదిగామనేది ఇంపార్టెంట్. అంతేగాని పలానా సంఘానికి ఏ రీతిగా వెళ్ళాడు, ఎవరిని గురించో ఎందుకు, మన బ్రదర్ వాళ్ళ గురించి చెప్పుకుందాం.
కనుక ఆ రీతిగా నడవకూడదనేది మనం ఇక్కడ గ్రహించాలి. మనస్సు మారి ఏమవ్వాలంటున్నాడు? రూపాంతరము పొందాలి. హ్యావ్ యు బీన్ ట్రాన్స్ఫార్మ్డ్? వాక్యము ద్వారా నీ జీవితము ట్రాన్స్ఫార్మ్ చేయబడిందా, మార్చబడిందా అనేది మనము గమనించవలసినటువంటి విషయం. కనుక బెనాయాను జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. బెనాయా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. బెనాయా తాతను జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. తిమోతి, ఒరే బాబు తిమోతి, నీవు నాకు కుమారుడివిరా, నీవు నాకు కొడుకువి. అయితే నీ అవ్వ అయినటువంటి లోయలో ఉన్నటువంటి విశ్వాసం, నీ తల్లి అయినటువంటి యునేకోలో ఉన్నటువంటి విశ్వాసము నీలో కనబడతా ఉన్నది. కనుక నీవు నాకు ఇష్టమైనటువంటి విశ్వాసి కుమారుడవు, నీవు నాకు ఇష్టమైనటువంటి వాడవు. ఐ కెన్ సీ ద ఫెయిత్ విచ్ యువర్ గ్రాండ్ మదర్ లోయిస్ హ్యాస్ అండ్ యువర్ మదర్ యూనిస్ హ్యావ్. కనుక మనలో ఉన్నటువంటి విశ్వాస ప్రభావము రేపటి తరాలకు అది వ్యాపింపబడాలి అని అంటే వీ హ్యావ్ టు లివ్ అ స్పిరిచువల్ డిసిప్లిన్ లైఫ్. గనక ఆ విధంగా మనం జీవించవలసినటువంటి వారం ఏంటంటే, మా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం మళ్ళీ త్రిప్పండి. అలాగూ జీవించి ఏమంటున్నాడో ప్రకటన 2:23. రెండు 23. మారు మనసు పొందితేనే కానీ అందువలన అంతరింద్రియములను హృదయములను, నాట్ అవుట్వర్డ్ సెలబ్రేషన్, ఇన్వర్డ్ సెలబ్రేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంతరింద్రియములను పరీక్షించువాడు నేనే అని సంఘములు, విశ్వాసులు, బిడ్డలందరూ కూడా తెలుసుకొనునా. మరియు మీలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం, మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇత్తును. అయితే అనగా నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా చేపట్టుడి, విడిచిపెట్టద్దు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జనముల మీద అధికారం ఇస్తున్నాను. ఇదిగో రేపటి దినాన 1000 ఏండ్ల పరిపాలన రోజున, ఆ మహాపరిపాలనలో నేను పరిపాలన చేస్తున్నప్పుడు అంతము వరకు మీ క్రియల మీరు ఇప్పుడు జీవించినటువంటి జీవిత విధానాన్ని బట్టి మీ క్రియలకు నేను ప్రతిఫలం ఇస్తాను. అంత మాత్రమే కాదు, మీకు అధికారాన్ని కూడా ఇస్తాను రేపటి పరిపాలన రోజున. కనుక నీవు అధికారిగా ఉండాలా, ప్రతిఫలమును పొందుకోవాలా అంటే నేడు మనము జీవితాన్ని క్రమంగా జీవించవలసినటువంటి వారమై ఉంటున్నాం. 1 గంట అయిపోయిందండి. ఇప్పటి వరకు పునాది మాత్రమే బెనాయా యొక్క జీవితాన్ని గురించి మీకు వేశాను. సరే, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు 3 విషయాలు ఉన్నాయి బెనాయాను గురించి. ఆ విషయాలు నేను చెప్పేస్తాను. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా చెప్పకపోతే, మీకు ఆ చరిత్ర చెప్పకపోతే అది అర్థం కాదు. ఎందుకంటే క్రమంగా బైబిల్ చదువుకునే వారికైతే ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. కానీ ఎప్పుడో వారానికి ఒకసారి బైబిల్ దులుపుకొని చర్చికి వచ్చేటువంటి వారికి కనీసం ఇక్కడైనా నేను చరిత్ర చెప్పకపోతే ఇక జీవితంలో ఎప్పుడు కూడా ఆ చరిత్ర అర్థం కాదని ఆ బెనాయా యొక్క ఫౌండేషన్ అనేది చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివే. ఎందుకంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట అంటాడు, గమనించండి.
ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగమునందు మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉందను. ఎందుకు రాయబడ్డాయంట? పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు, పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు, పాత నిబంధనలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, వారి యొక్క ఆత్మీయత, వారి యొక్క నడిపింపు, వారి యొక్క ప్రోక్షణ, వారి యొక్క ప్రభావము, ప్రతిదీ కూడా ఎందుకు బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేశాడు అనంటే క్రొత్త నిబంధన సంఘము తెలుసుకోవాలని. క్రొత్త నిబంధన సంఘము ఆ సత్యాలను, ఆ మర్మాలను తెలుసుకొని వాటి ప్రకారమైనటువంటి జీవిత విధానాన్ని వెంబడించాలని. సరే, బెనాయా జీవిత విధానానికి వద్దాము. ఈ బెనాయా ఏం చేస్తున్నాడో గమనించండి. బెనాయా ఇంట్రడక్షన్ అయిపోయింది. బెనాయా ఏం చేస్తున్నాడో చదవండి. 23:20 సమూయేలు రాసిన 2వ గ్రంథము. బెనాయా అను ఒకడు ఉండెను. అతడు మోయాబీయుల సంబంధులకు ఈ ఇద్దరు శూరులను హతము చేశాను. చాలండి. గనుక అది మొదటి మాట. బెనాయా ఏం చేశాడు? మొట్టమొదటిగా మోయాబీయులైనటువంటి ఇద్దరు వ్యక్తులను హతము చేశాను, చంపివేశాను. ఈ బెనాయా ఊరికనే యోధుడుగా అయిపోలేదు. బెనాయా అనేక సందర్భాల్లో అతడు నమ్మకాన్ని క్రమపరిచాడు, వ్యక్తపరిచాడు. దావీదుకు లాయల్గా ఉన్నాడు. దావీదుకు మాత్రమే కాదు, దావీదు తరువాత సొలొమోను పట్టాభిషేకం చేయబడ్డప్పుడు కూడా, సొలొమోను పట్టాభిషేకం చేస్తున్నప్పుడు ఆ ప్రక్కనే బెనాయా ఉన్నాడు, యాజకుడైనటువంటి సాదోకు ఉన్నాడు, ప్రవక్త అయినటువంటి నాతాను. వీరు ముగ్గురు కూడా సొలొమోను పట్టాభిషేకంలో ఉన్నారు. ఎందుకంటే దావీదుకు ఎంత నమ్మకంగా అయితే ఉన్నాడో, కుమారుడి పరిపాలనలో కూడా, కుమారుని యొక్క నాయకత్వంలో కూడా అదే నమ్మకత్వాన్ని జీవించాడు, ప్రదర్శించాడు అనే దానికంటే జీవించాడని చెప్పచ్చు. అందుకే దావీదు కాలంలో 30 మంది ప్రధానమైనటువంటి యోధుల మీద బెనాయా ప్రథముడుగా ఉన్నాడు. కానీ సొలొమోను కాలానికి వచ్చేసరికి హీ బికేమ్ ద చీఫ్ ఆఫ్ ఆర్మీ. సర్వ సైన్యానికి, ఇశ్రాయేలు సైన్యం అంతటి మీద కూడా సొలొమోను ఏం చేసేసాడంటే, ఇదిగో నీ నమ్మకత్వాన్ని బట్టి, నా తండ్రికి ఎంత నమ్మకంగా నీవైతే ఉన్నావో అదే నమ్మకంగా నీవు ఉన్నావు కనుక సర్వ సైన్యాధ్యక్షుడిగా నేను నిన్ను చేసేస్తుంటున్నాను, సర్వ సైన్యాధిపతిగా నేను నిన్ను చేసేస్తుంటున్నాను అని చెప్పేసి అంతగా హెచ్చించబడ్డాడు తన జీవిత విధానం ద్వారా, తన నమ్మకత్వం ద్వారా. మనం కూడా ఆ రీతిగా హెచ్చించబడాలి అనంటే అలాంటి నమ్మకత్వాన్ని మన జీవితాల్లో మనము జీవించాలి. అయితే ఇతడు ఏం చేశాడంట? ఇద్దరిని చంపేశాడంట. ఈయన గురించినటువంటి సత్యాలు అనేక లేఖనాల్లో రాయబడ్డాయి. రాసుకునేటువంటి వారికి నేను రెఫరెన్సులు చెప్పేస్తాను, నోట్ చేసుకునేటువంటి వారు చేసుకోండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనము, అలాగే దినవృత్తాంతముల 1 గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము, అలాగే సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 23వ వచనము, అలాగే 23వ అధ్యాయము 23వ వచనము, అలాగే దినవృత్తాంతముల 1 గ్రంథము 18వ అధ్యాయము 17వ వచనము, అలాగే రాజుల 1 గ్రంథము 1 అధ్యాయము 2వ అధ్యాయం. సరే, ఇతడు ఇద్దరు మోయాబీయులు ఎందుకు చంపాడు అని అంటే, మోయాబు శపితమైనటువంటి జనాంగం. వీరి యొక్క మూలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ద ఆరిజిన్ ఫ్రమ్ వేర్ దే హ్యావ్ కమ్. లోతు చేసినటువంటి పాపానికి, లోతు చేసినటువంటి హేయమైనటువంటి క్రియకు, లోతు తన 2 కుమార్తెలతో శయనించుట ద్వారా ఈ ద్రోహులు జన్మించారు. దేవునికి అయిష్టమైనటువంటి జనాంగము జన్మించింది.
పెద్ద కుమార్తెకు మోయాబీయులు జన్మించారు, చిన్న కుమార్తెకు అమ్మోనీయులు జన్మించారు. దేవుడు వీరిని గురించి అనేక సందర్భాల్లో వీరు హేయమైనటువంటి వారుగా, హేయమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారిగా, ఇశ్రాయేలులకు ప్రధానంగా వారికి ఒక గొప్ప ఆజ్ఞ ఏంటంటే, మీరు మోయాబీయులతో కానీ అమ్మోనీయులతో కానీ ఎలాంటి స్నేహము మీరు చేయకూడదు. డు నాట్ ఫ్రెండ్షిప్ అండ్ మోర్ ఓవర్ డు నాట్ ఇచ్చిపుచ్చుకునేటువంటి కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఇచ్చిపుచ్చుకోవటం అంటే సంబంధాలను క్రమపరుచుకోవటం, వివాహాలను ఇచ్చిపుచ్చుకోవటటువంటి క్రమంలో ఇశ్రాయేలు జనాంగము పరిశుద్ధమైనటువంటి దేవుని బిడలు గనుక ఆ పాపపు జనాంగముతో వారు స్నేహించకూడదనేది దేవుని యొక్క ఆజ్ఞ. కీర్తనల గ్రంథంలో 60వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట అంటాడు, గమనించండి. కీర్తనల గ్రంథం 68. మోయాబు నేను కాళ్ళు కొడుక్కొను పల్లెము అని అంటా ఉన్నాడు. ఇట్ ఈస్ అ పాట్ వేర్ ఐ వాష్ మై ఫీట్. ఎలాంటిదంట మోయాబు? కాళ్ళు కడుక్కునేటువంటి స్థలం అంట. కాళ్ళు మురిగ్గా ఉంటే ఏం చేస్తాం? ఇంట్లోకి వెళ్ళక మునుపు కాళ్ళను శుభ్రపరచుకుంటాం. ఇంటి బయటనో లేకపోతే ట్యాప్ దగ్గర లేకపోతే బయట ఎక్కడ లేకపోతే డైరెక్ట్గా వాష్రూమ్స్కి బాత్రూంలోకి వెళ్ళిపోయి కాళ్ళను శుభ్రపరచుకొని వెళ్తూ ఉంటాం. అలా చేసుకోకుండా డైరెక్ట్గా బెడ్లోకి ఎక్కేసేటువంటి వారు కూడా ఉన్నారనుకోండి. సోమరిపోతులు, అదములు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఏం లేని కడుక్కోపోతే ఏం పనిలే అని చెప్పేసి సోమరిపోతులు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మోయాబు ఎలాంటిదంట? నేను కాళ్ళు కడుక్కొను స్థలము. ఇట్ ఈస్ అ డర్టీ ప్లేస్ వేర్ ఐ లీవ్ మై డర్ట్. ఏదోము నేను చెప్పు విసిరేటువంటి స్థలము అని చెప్పి అంటాడు. జనాంగం అని అంటాడు. దేవునికి బైబిల్ గ్రంథంలో కొంతమంది హేయమైనటువంటి జాతులు కొన్ని ఉన్నాయి. ఒక కుటుంబము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మోయాబులో పచ్చదనం ఉంది, మోయాబులో ఆనందం ఉన్నది, మోయాబులో సంతోషం ఉన్నది. ఎవరో చెప్పగలరా? ఎవరు? నయోమి కుటుంబం. ఇక్కడ కరువు వచ్చేసింది, వెళ్ళిపోదాం, అక్కడ మనకు బాగుంటుంది, పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి, ఏ కష్టం రాదు, ఏ బాధ రాదు, ఏ ఇబ్బంది రాదు, ఎందుకు ఈ కష్టాల మధ్య మనం ఉండాలి అని చెప్పేసి దే వెంట్ టు అ డర్టీ ప్లేస్. హేయమైనటువంటి స్థలంలోనికి వాళ్ళు వెళ్ళారు, హేయమైనటువంటి జనాంగము మధ్యకు వారు వెళ్ళారు, హేయమైనటువంటి కార్యాల మధ్యకు వారు వెళ్ళారు. కొన్నిసార్లు కుటుంబాల్లో కూడా, క్రైస్తవ కుటుంబాలు అనబడినటువంటి వారి మధ్య కూడా ఒకవేళ మోయాబీయులు ఉన్నారేమో. మోయాబీయులు అనగా మోయాబు కార్యాలు. 2 వ్యక్తులంటే 2 కార్యాలు, 3 వ్యక్తులంటే 3 కార్యాలు, 4 వ్యక్తులంటే 4 కార్యాలు. కనుక దేవుడు ఏమంటున్నాడంటే, ఈ బెనాయా ఏం చేశాడంటే, పరిశుద్ధమైనటువంటి జనము మధ్య ఈ 2 మోయాబీయులు ఏం చేస్తున్నారు? వాట్ వర్ దే డూయింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద హోలీ పీపుల్? ఏం చేసేసాడంటే చంపేశాడు, హతము చేసేసినట్లుగా అక్కడ మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక కష్టాలు వచ్చాయనో, శ్రమలు వచ్చాయనో, డోంట్ కాంప్రమైజ్ యువర్ ఫెయిత్. Do not compromise with your spirituality. ఏం చెప్పానండి? కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని మీ ఆత్మీయతను అమ్ముకోవద్దు. ఉద్యోగాలు లేవనో, పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదనో, ఈ విషయాలకు వచ్చేసరికి చాలామంది విశ్వాసులు అనబడినటువంటి వారు, చాలామంది సేవకులు అనబడినటువంటి వారు, చాలామంది సంఘాలను నడిపించేటువంటి నాయకులు అనబడినటువంటి వారు, దే ఆర్ సెల్లింగ్ అవే దేర్ స్పిరిచువాలిటీ. ఏమి లాభం నువ్వు చర్చికి వెళ్ళి? హిందువులతో వివాహం చేసుకుంటే ఏం ప్రయోజనం? హైందవ మతము యొక్క, నా కుమార్తెకి ఎన్ని సంవత్సరాలైనా పెళ్ళిళ్ళు కావట్లేదు, 30 వచ్చేసింది, 35 వచ్చేసింది, 40 వచ్చేసింది అని చెప్పి ఎవడో ఒకటి దొరికాడులే అని చెప్పేసి చేసావనుకో, అయిపోయా, మోయాబుతో వివాహం జరిగినట్టే.
వాళ్ళ ఆచారాలు, వాళ్ళ కుంకుమలు, వాళ్ళ బొట్లు, వాళ్ళ తాలిబొట్లు, వాళ్ళ పూజలు అన్నిట్లో ఎక్కడో అక్కడ మా బంధువుల్లోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. మా బంధువుల్లోనే ఉన్నారు. కనుక నయోమి వెళ్ళటం ద్వారా నష్టపడిందా, లాభపడిందా? నష్టపడింది. సామాన్య నష్టం కాదు అది, జీవితాన్ని వణికించేటువంటి నష్టం అది. కనుక దేవునికి హేయమైనటువంటి వాటి వైపు మనం చూసామా? దేవునికి నా కుమార్తె ప్రేమించిద్దనో, నా కుమారుడు ప్రేమించాడనో, లేకపోతే నాకు ఉద్యోగం రావట్లేదని చెప్పి నా సర్టిఫికెట్లో క్రిస్టియన్ అని కొట్టేసి నేను హిందువుండనో, నేను అదని ఇదని చెప్పి రాసేసుకున్నావు అనుకో, ఇప్పుడు అర్థం కాదు, భవిష్యత్తులో అర్థమయ్యింది. కనుక వీరు ఆ రీతిగా కాంప్రమైజ్ అయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం తిప్పండి. గలతీ 5:24. ఇట్టి వారికి విరోధమైనటువంటి నియమము లేదు, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి శరీర సంబంధులు దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కనుక మనం ఎలాగున్నామంట? సిలువ వేసినటువంటి అనుభవంలో ఉంటున్నాం. సిలువ వేసేయాలి. శారీరక కార్యాలకు కానీ, శారీరక బంధుత్వాలకు కానీ, అన్య మతాలతో, అన్య సాంప్రదాయాలతో, అన్యమైనటువంటి పోకడతో, దేవునికి హేయమైనటువంటి వాటి వైపు మనం చూడకుండా మనం వాటన్నిటిని కూడా ఏం చేయాలంటున్నాడంటే సిలువ వేయాలి. సిలువ వేసావా? దేవుడు నా కొరకు సిలువ మరణము పొందాడు కదా, ఇక నేనెందుకు సిలువ వేయాలని చెప్పి అనుకుంటున్నావా? దేవుడు మానవ పాప క్షమాపణ కొరకు ఆ రక్తములో ఉన్నటువంటి ఆ మాలిన్యతను శుద్ధిపరచడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. కానీ ఈ లోక మర్యాద, లోక పాపం, లోక శరీరాశ, నేత్రాశ, జీవ పుడ్డంబం అనేటువంటివి మనల్ని మరలా దానిలోనికి లాగివేసేటువంటి అవకాశం ఉన్నది. కనుక విశ్వాసి దానిని ఎప్పటికప్పుడు సిలువ వేయవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రియులారా, రెండో విషయానికి వస్తాను. బెనాయా ఏం చేస్తున్నాడో గమనించండి, చదవండి. మోయాబీయులను హతము చేసెను. తర్వాత సమూయేలు 2వ గ్రంథము 23-22 చదవండి. చదవాలి ఇంతసేప. అతడు రెండవదిగా సింహమును హతము చేసి తీశారా? మరియు మంచు కాలమున బయలు వెళ్ళి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపెను. ఎలాంటి కాలంలో వెళ్ళాడంట? మంచు కాలంలో వెళ్ళాడంట. ప్రతికూల పరిస్థితుల మధ్య వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? బావి దగ్గరకు వెళ్ళాడు. బావి అనగా దేవుని సంఘము. చెప్పండి, బావి అని చెప్పండి. బావి గట్టిగా చెప్పండి, క్లియర్గా చెప్పండి. పక్కన ఉన్నటువంటి వారికి అర్థం కాలేదనుకో, బావి అంటున్నావేంది అని చెప్పి అంటారు. కనుక బావి, బావి అనగా చెప్పండి దేవుని సంఘము. బావి అనగా హృదయము. బావి అనగా సంఘములో ఉన్నటువంటి విశ్వాసి. కనుక బావి దగ్గరే ఏముందంట? సింహము ఉన్నది అని అంటున్నాడు. అసలు బావి దగ్గర సింహం ఏం చేస్తుంది? ఈ మంచు కాలంలో ఎవడో ఒకటి నీళ్ళ కోసం వస్తాడు, వాడు నేను పట్టచ్చు అని చెప్పేసి కాసుకొని ఉంది అక్కడ సింహం. అసలు దేవుని మందిరంలో సింహం ఎందుకు ఉంటుందండి? సింహం అనగా సాతానుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంటుంది? అపవాది సింహము వలె, గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఈజ్ వెయిటింగ్. దాక్కున్నాడు బావి చాటున. ఎవరు దొరుకుతారా? ఎవరిని హతమార్చవచ్చా
ఎవరిని మృంగివేయవచ్చా? సాతానుడు సంఘంలో ఎందుకు ఉంటాడండి? బయట ఎక్కడో క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో ఉంటాడు కదండి. అంటే నువ్వు లోకంలో తిరిగేసి వచ్చి, పాపంలో తిరిగేసి వచ్చి, పాప రుగ్మతలతో నిండిపోయి దేవుని సన్నిధిలోకి వస్తే సాతానుడు కూడా నీతో పాటే వస్తాడు, దయ్యం కూడా నీతో పాటే వస్తుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్ముడు మాత్రమే ఉంటాడు, దయ్యానికి స్థానం లేదని అనుకోవద్దు. డౌట్ వస్తుంది కదా? త్రిప్పండి లూకాసు వార్త 4వ అధ్యాయం 33వ వచనం త్రిప్పండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 33వ వచనం. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైనటువంటి దయ్యము పట్టిన ఆత్మ ఒకడు ఉండెను. ఎక్కడున్నాడంట? సమాజ మందిరంలో. సాక్షాత్తు యేసు ప్రభు వారు ఎదురుగా నిలుచుండి వాక్యము ఉపదేశిస్తూ ఉంటే అపవాదితో నిండబడి ఉన్నటువంటి అపవిత్ర ఆత్మ దయ్యమే అక్కడ నివసిస్తున్నట్లుగా వచ్చినట్లుగా చూడగలుగుతుంటానా? నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్మును నశింపచేయ వచ్చితివా, నీవు ఎవడవో నేను ఎరుగుతు. నజరేయుడైనటువంటి యేసు, నీతో మాకేం పనయ్యా అని చెప్పి దయ్యం అడుగుతా ఉంది యేసు ప్రభు వారినే పట్టుకొని సాక్షాత్. కనుక దయ్యం ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉన్నది. నీవు గనక అపవిత్రమైనటువంటి జీవితముతో జీవిస్తూ దేవుని సంఘంలోనికి వచ్చి, దేవుని సన్నిధిలోనికి వచ్చి వేషధారణతో కూడినటువంటి జీవిత విధానాన్ని జీవిస్తూ, నేను ఏం చేసినా పర్లేదులే, ఆదివారం మాత్రం వెళ్ళి అదిగో ఆ పరిశుద్ధమైనటువంటి బలలో నేను పాలు పొందితే, రొట్టె రసాల్లో పాలు పొందితే నేను పవిత్రుడినైపోతాను, పవిత్రురాలు అయిపోతానని చెప్తే లాభం లేదు. ఇస్కరియోతు యూదాను గురించి రాయబడింది యోహాను 13వ అధ్యాయంలో. అతడు రొట్టె పుచ్చుకున్న వెంటనే ఏం జరిగిందంట? అపవాది అతనిలో ప్రవేశించాడు. డోంట్ బీ ద ఇన్హాబిటెంట్స్ ఫర్ ద డీమన్స్. సరైనటువంటి జీవిత విధానాన్ని జీవించకుండా పాపముతో, లోకముతో నీవు గనక నింపబడి ఆ పవిత్రమైనటువంటి దానిలో గనక నీవు చేయి వేస్తే యు విల్ బికమ్ యాన్ ఇన్హాబిటెంట్. నీవు దయ్యాలకు నిలయముగా మార్చబడతావు. పరిశుద్ధాత్మునికి నిలయముగా ఉండవలసినటువంటి నీ హృదయము అపవిత్రాత్మలు వచ్చి నీలో నివసించి నిన్ను ఏలటానికి అవకాశం ఉన్నది. అలాగైతే బెనాయా ఏం చేస్తున్నాడంటే బావి దగ్గర దాక్కున్నటువంటి సింహాన్ని హతము చేసేసాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య వెళ్ళాడు సంఘం దగ్గరికి, బావి దగ్గరికి. ఎందుకు రాలేదయ్యా అంటే, ఇవాళ వర్షం పడింది కదండి పాస్టర్ గారు, వర్షం పడింది, నేను లెగవలేదు, ముసుగు దన్నుకొని పడుకున్నాను. దేవుని సన్నిధికి వెళ్దాం అనుకున్నానండి, అప్పుడే బండి ట్రబుల్ ఇచ్చేసిందండి, లేకపోతే ఏదో ఫోన్ వచ్చిందండి, లేకపోతే నేను వస్తుంటే బండి టైర్ పంచర్ అయిందండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యిందండి. మీకు తెలుసా, సంఘ పెద్దలైనటువంటి అశోక్ కుమార్ గారు అనేక సందర్భాల్లో దేవుని మందిరానికి రావాలనుకున్నప్పుడే కొన్ని సందర్భాల్లో బండి ట్రబుల్ ఇచ్చింది. నాకు జ్ఞాపకం ఉండి కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఎక్కడో నాకు జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు బండి మీద నుంచి కింద పడిపోయారు వస్తా. వాళ్ళు దెబ్బలు తగిలాయి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకొని వాళ్ళు ఇక్కడికి మందిరానికి వచ్చారు. ఇంటికి వెళ్ళి పడుకోలేదు, నిద్రపోలేదు. నాకు ఇప్పుడు దెబ్బ తగిలింది కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళి పడుకుంటే ఏం కాదులే, ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. కానీ మాదిరి ద రెస్పాన్సిబిలిటీ విచ్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఆన్ యూ, దేవుడు నీ మీద ఉంచినటువంటి నమ్మకత్వాన్ని, యూ నీడ్ టు బీ లాయల్ అట్ ఆల్ టైమ్స్, ఈవెన్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. ఇప్పుడు చాలా ఎండగుందండి, సమ్మర్ అండి, వాతావరణాలు బాగాలేవండి అని చెప్పేసి ఆయాసపడుకుంటా వచ్చేసి ఫ్యాన్ ఎక్కడుందా అని చెప్పి ఆయాసపడుకుంటా వచ్చి కూర్చొని ఆయాసపడుకుంటా వాక్యాన్ని వినేటువంటి వారు సంఘాలలో లేకపోలేదు.
పాస్టర్ గారు అనుకుంటారు, పాపం ఇతడు ఆయాసపడి తల ఊపట్లేదు, వాక్యములో లీనమైపోయి ఆత్మీయమైనటువంటి ఉజ్జీవముతో ఇతడు ఉంటున్నాడని చెప్పి అనుకుంటారు కొన్నిసార్లు. కనుక మన ప్రతికూల సమయాలలో మన నమ్మకత్వాన్ని దేవునిలో కాపాడుకోవాలి. దేవుని ఎడల మన విశ్వాసం, మన బలము, మన నమ్మకత్వం, మన జీవితం, మన డబ్బు, మన ఆరోగ్యము, అనారోగ్యములో అనేక సందర్భాల్లో దానియేలుకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా లేవు. హెచ్చైనటువంటి స్థానంలో ఉంచబడినప్పటికీ కూడా తనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఎదురయ్యాయి. యోబును గురించి రాయబడి ఉన్నది కదా లేఖనాల్లో, చుట్టూ పరిస్థితులు అనానుకూలమే, తన శరీరంలో కూడా అనానుకూలమే, చర్మము ఊడిపోతున్నా సరే తన నమ్మకత్వాన్ని యోబు కాపాడుకున్నాడు. బెనాయా కూడా మంచు పడుతుందిలే, నేను కోటకు వెళ్ళిపోతాను, కోటలో సొలొమోను నాకు బ్రహ్మాండమైనటువంటి ప్యాలెస్ను, రూమ్ను, సదుపాయాలను ఉంచాడు కదా అని చెప్పి అనుకోలేదు. మంచు పడుతున్నప్పుడు కూడా బావి దగ్గర సంఘములో పొంచి ఉన్నటువంటి ఆ సింహాన్ని హతమార్చివేశాడు. మూడవ మాట చదవండి. మూడవ మాట సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయంలో 3వ సంగతి ఏం చేస్తున్నాడు అతను? సౌందర్యవంతుడైనటువంటి ఒక ఐగుప్తీయుని చంపాడు. అలసట వచ్చేసింది, సుమారుగా 1.5 గంట అవుతుంది, మాట్లాడలేకపోతుంటున్నాను అని పరిశుద్ధాత్ముడు చెప్పమంటున్నాడు కాబట్టి సంగతులు చెప్తూ ఉంటున్నాను. మూడవదిగా ఏం చేస్తున్నాడంట? సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుని చంపాడు. అసలు సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుని ఎందుకు చంపాడు? అందంగా ఉన్నాడు, నేను స్నేహించాలి, అందంగా ఉన్నాడు, నేను మాట పెంచుకొని ఇతనితో సాంగత్యము చేయాలని చెప్పి అనుకోవాలి. ఆజానబాహుడైనటువంటి సౌందర్యమైనటువంటి ఐగుప్తీయుడు. ఐగుప్తీయుడు అనగా లోకము, ఐగుప్తీయుడు అనగా శరీరము. ఐగుప్తు అనగానే మనకు ఏం జ్ఞాపకం రావాలంటే మోషే విడిచిపెట్టేసినటువంటి ఐగుప్తు మనకు జ్ఞాపకం రావాలి. మోషే ఎందుకు విడిచిపెట్టాడండి? వై డిడ్ మోసెస్ లీవ్ ఈజిప్ట్? ఐగుప్తు భోగ భాగ్యాల కంటే కూడా యేసుక్రీస్తుతో దేవుని గురించినటువంటి నింద అతనికి తెలుసు. ఏది భాగ్యమో, ఏది ఉత్తమమో, ఏది యోగ్యమైనటువంటిదో. ఈ ఐగుప్తు రథాలు కానీ, ఐగుప్తు గుర్రాలు కానీ, ఐగుప్తు యొక్క భోగ భాగ్యాలు కానీ ఆత్మీయతను ఏ మాత్రము కూడా ప్రభావితము చేయలేవు. కానీ దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే, ఐగుప్తును హతము చేసినప్పుడు మాత్రమే. అందుకే ఎంత సౌందర్యవంతుడైనా సరే, పిల్ల చాలా అందంగా ఉందండి కానీ మనోళ్ళు కాదండి, కానీ పిల్ల అందంగా ఉంది కదండి, పిల్లోడు అందంగా ఉన్నాడు కదండి, ప్యాకేజు. ఇప్పుడు అందం కంటే కూడా మించిపోయి ప్యాకేజీలు వచ్చేసినాయి నేడు సంఘాలలో ఉండేటువంటి విశ్వాసులు. మాకు వచ్చేటువంటి అల్లుడు ఎంత ప్యాకేజో తెలుసా, మా కోడలు ఎంత ప్యాకేజో తెలుసా? 30 లక్షల ప్యాకేజ్ అండి, 40 లక్షల ప్యాకేజ్ అండి. ఏం చేయను నీ ప్యాకేజ్? రేపు బొందలోకి కూడా రావు నీ ప్యాకేజ్. నువ్వు ఆత్మీయమైనటువంటి ప్యాకేజ్ సంగతి ఏంటి? వాట్ అబౌట్ ద స్పిరిచువల్ ప్యాకేజ్ విచ్ గాడ్ ఈజ్ గివింగ్ టు యూ? దానిని విశ్లేషించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారా? దానిని విశ్లేషించేటువంటి విశ్వాసులు నేటి సంఘాలలో ఉంటున్నారా అనేది మనం గమనించాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం త్రిప్పండి.
యెషయా గ్రంథము 30వ అధ్యాయము 2వ వచనం. వారు నా నోటి మాటను విచారణ చేయగా ఫరో బలము చేత తమ్మును తమ్ము బలపరుచుకొనుటకు ఐగుప్తు యొక్క నీడను శరణజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. 7వ వచనం చదవండి. ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది, నిష్ప్రయోజనమైనది. అందుచేతను ఏమీ చేయక ఊరకు ఉండు, గప్పల మారి. ఏం పేరంట ఐగుప్తునకు? గప్పాలు డప్పాలు కొట్టేటువంటి క్రైస్తవులు నేడు లోకంలో ఎక్కువైపోయారు. గప్పాలు కొట్టుకోవద్దు, జీవితాన్ని జీవించి గప్పాలు కొట్టాలి. బెనాయా అలాంటి జీవిత విధానాన్ని జీవించాడు. బెనాయా అలాంటి ప్రవర్తనను ప్రవర్తించాడు. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఆ మాట ఏంటంటే, వర్క్ హార్డ్ ఇన్ సైలెన్స్ అండ్ లెట్ యువర్ సక్సెస్ బీ యువర్ నాయిస్ అని చెప్పంటాడు. నీవు కష్టపడవలసినటువంటి సమయంలో నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను ఇలాగున్నాను అలాగున్నానని చెప్పద్దు. నీవేం చేస్తున్నావో సైలెంట్గా ఉండి చేసుకుంటా వెళ్ళిపో. నువ్వు చేసుకుంటా వెళ్ళిపోయిన తర్వాత నీవు ఏమి సాధించావో అది నీకు పేరు ప్రఖ్యాతలను తీసుకొని వస్తుంది. నీవు చెప్పుకోవాల్సినటువంటి పని లేదు. రేపు నువ్వు చచ్చిపోయిన తర్వాత, అమ్మ చచ్చిపోయిందిరా ఈ ముసల్ది, ఎప్పుడు చచ్చిద్దా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను, లేకపోతే ఇది ఎప్పుడు పోతాడా అని చెప్పి ఎదురు చూస్తున్నావు అని చెప్పి అనుకోవద్దు. మన ఆత్మీయత మన సాక్ష్యాన్ని పలికేదై ఉండాలి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం త్రిప్పండి. 31:1 నుంచి చదవండి. ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవునిని లక్ష్య పెట్టకయు, యెహోవా యొద్ద విచారింపకయు, సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు. గుర్రములను ఏం ఆధారం చేసుకుందంట? గుర్రాల్ని, లోకాన్ని, శరీరాన్ని ఆధారం చేసుకుంది. వారి రథములు విస్తారములనియు, రౌతులు బలాఢ్యులనియు, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. కీడు చేయు వారికి తోడ్పడు వారికి యోవాబు, అభినాదాబ్, అదోనియా, అభితయరు అలాగూ చేసినటువంటి వారు కీడు చేయటానికి వారి కాళ్ళు వేగిరపడ్డాయి, వారి మనస్సు వేగిరపడింది. దేవుని క్రమానికి లోపరుచుకోవటానికి వారు అంగీకరించలేదు. ఐగుప్తీయులు మనుషులే గాని దేవుళ్ళు కారు, మాంసములే కానీ ఆత్మలు కారు. మీరు మనుషులే. వారి సౌందర్యాన్ని చూసి విభ్రాంతి పడుతున్నావా? అందము మోసకరం. కనుక మోసకరమైనటువంటి వాటి వైపు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే చివరికి నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. బెనాయా ఏం చేశాడంటే, ఆ సౌందర్యవంతుడైనటువంటి యోధుడైనటువంటి ఆ ఐగుప్తీయుని హతమార్చేశాడు. అతని చేతిలో ఏముంది? ఈట ఉన్నది. మరి బెనాయా చేతిలో ఏముంది? దుడ్డు కర్ర ఉంది. ఏమండి, ఒకటి ఆలోచన చేయాలి. ఇతని చేతిలో దుడ్డు కర్ర ఉంది, అతని చేతిలో ఈట ఉన్నది. ఎవరికి ఎక్కువ బలం ఉంది? ఐగుప్తీయుడు కదా ఎక్కువ అవకాశం ఉంది, ఐగుప్తీయుడు కదా ఎక్కువ ప్రోగ్రెస్ ఉండవలసింది. కానీ బెనాయా ఎంతటి మహా గొప్ప యోధుడు అనంటే, అతని చేతిలో ఉన్నటువంటి ఈటను తీసుకొని
అతనినే హతమార్చేశాడు. ఆ ఐగుప్తీయుని యొక్క చేతిలో ఉన్నటువంటి ఈటను తీసుకున్నాడు, ఆ ఐగుప్తీయుని హతమార్చేశాడు. ఎంతటి యోధుడో మనం ఇక్కడ ఆలోచన చేయాలి, ఎంత యుద్ధ ప్రవీణుడో. అందుకే దావీదు కాలంలో పర్సనల్ బాడీగార్డ్స్, ఇప్పుడు బాడీగార్డులు ఉన్నారు, ఎందుకో నాకు అర్థం కాదు, షోపు టప్పే. జిమ్ములకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద బాడీలు పెట్టేసి టైట్ టీషర్ట్లు వేస్తారు, ఇట్లా కనపడాలి, తన్నుకొచ్చిద్ది శరీరం, బట్టలు చిరిగిపోయేలాగా. కానీ వీరండి యోధులు, వీరు నిజమైనటువంటి యుద్ధ ప్రావీణ్యులు. అందుకే దావీదు కాలంలో పర్సనల్గా అపాయింట్ చేయబడ్డాడు. సొలొమోను కాలంలో సర్వ సైన్యాధ్యక్షకుడుగా ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. బెనాయా మోయాబీలను చంపివేశాడు. దుర్మార్గతను, దుష్టత్వాన్ని, పాపపు ఆలోచనను చంపివేయాలి. బెనాయా సంఘంలో ఉన్నటువంటి అపవాదిని చంపివేసినటువంటి రీతిని మనం గమనించవచ్చు. బెనాయా ఎంత అందమున్నా, ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత బలము ఉన్నా, ఎంత హంగు ఉన్నా, ఎంత ఆర్భాటము ఉన్నా కానీ లౌకికత్వాన్ని, శరీరాన్ని, తన చేతిలో దుడ్డు కర్ర ఉంది. దుడ్డు కర్ర దేవుని యొక్క నామానికి సాదృశ్యం. ద స్టాఫ్ ఈజ్ అ రిజెంబ్లెన్స్ ఆఫ్ జీసస్ నేమ్. అత్యున్నతమైనటువంటి, ఉన్నతమైనటువంటి నామము యేసు నామము. అన్ని నామముల కన్నా పై నామము, ఘనమైనటువంటిది, ఎంచదగినటువంటి నామము విశ్వాసికి అనుగ్రహించబడింది. నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించు. కనుక బెనాయా ఆ స్పియర్, శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఈట, లోకానికి, ఐగుప్తుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ఈటను తన చేతుల్లోనికి తీసుకొని ఆ ఐగుప్తీయుని హతమార్చి వేసినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. మరి మనం చంపగలుగుతుంటున్నామా అలాంటి వాటిని? మోయాబు కార్యాలను, మోయాబు ఆలోచనను, అపవాది యొక్క ఆలోచనను, అపవాది యొక్క నివాసాన్ని, ఐగుప్తు యొక్క నివాసాన్ని మనము హతమార్చగలుగుతున్నామా అనేది మనం ఇక్కడ గమనించాలి. సంసోను మహాయోధుడే. మనోహ దంపతులకు దేవదూత వచ్చి, ఇదిగో మహా గొప్ప యోధుడు నీ గర్భంలో జన్మించబోతుంటున్నాడు, కనుక నువ్వు ఏది పడితే అది తీసుకోవడానికి వీలు లేదని చెప్పి దూత వచ్చి ప్రకటన చేస్తుంది. ఆ రీతిగానే ఉంటారు. సంసోను కూడా అలాగే ఎదుగుతాడు. కానీ అసలైనటువంటి సింహము డెలీలా దగ్గర ఏమైపోయాడు? బోల్తా పడిపోయాడు. శారీరకంగా ఎదురైనటువంటి సింహాన్ని హతమార్చగలిగాడు, కానీ అసలైనటువంటి డెలీలా ఎదుట బొక్కబోర్లగా పడ్డాడు సంసోను. సొలొమోను కూడా ఎంతో గొప్ప ఆధిక్యతను, ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ఎంతో గొప్ప రాజరికాన్ని, ఎంతో గొప్ప దైవ అనుగ్రహతను, నెమ్మదిని, సమాధానాన్ని తన రాజ్య పరిపాలనలోనూ, తన జ్ఞానములోనూ, తన హంగులోనూ, తన ఆర్భాటములోనూ సొలొమోనుకు ఇస్తే సొలొమోను కూడా బొక్కబోర్లగా పడ్డాడు. ఎక్కడంటే రాజుల కుమార్తెల దగ్గర పడిపోయాడు. అనేకమైనటువంటి రాజుల యొక్క చెలికత్తెల దగ్గర, కుమార్తెల దగ్గర తన శరీరేచ్ఛను బట్టి తన ఆత్మీయతమైనటువంటి దానిని కాపాడుకోలేకపోయాడు, చంపలేకపోయాడు. రాజకుమార్తెలు అనబడినటువంటి సింహాన్ని చంపలేకపోయాడు. కనుక మన జీవితంలో కూడా అనేకమైనటువంటివి మనకు ఎదురవుతాయి, కానీ వాటిని మనము చంపివేయాలి. బెనాయా ఒక మహా గొప్ప యోధుడు. బెనాయా ఒక నమ్మకమైనటువంటి యోధుడు. బెనాయా రాజు అయినటువంటి దావీదు కాలంలో నమ్మకంగా ఉన్నాడు. కుమారుడి యొక్క నాయకత్వంలో కూడా తనను తాను అప్పగించేసుకున్నాడు. నేడు కూడా సంఘంలో ఉన్నటువంటి నాయకులు అనబడినటువంటి వారు, పెద్దలు అనబడినటువంటి వారు, విశ్వాసులు అనబడినటువంటి వారు దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి ఎదురు మాట్లాడక
అప్పగించుకోవలసినటువంటి వారు అయి ఉంటున్నారు. ఒకడు ఉన్నాడులే, జ్ఞాపకం వచ్చింది కాబట్టి సమయం అయిపోతున్నా చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక మహా గొప్ప సేవకుడు, బ్రదరన్ సహవాసాల్లోనే. అతడు మా నాన్నగారి కాలం నుండి కూడా సంఘాల మీద ఆధిపత్యము వహించాలని, కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, రాజకీయ బ్యాక్గ్రౌండ్ కూడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పెదనాన్న యొక్క అల్లుడు అశోక్ కుమార్ గారికి తెలుసు. పేర్లు ఏం తీయను, రికార్డ్ అవుతుంది కాబట్టి. చెప్పినా ఏం కాదు, కానీ రికార్డ్ అవుతుంది కాబట్టి నేను చెప్పను, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అతడు ఆనాటి కాలము నుండి కూడా సంఘాలను తన ఆధిపత్యంలో పెట్టుకోవాలని చెప్పి, ఇప్పుడు ముసలోడయి సరిగ్గా తిరగలేకపోతున్నా, సరిగ్గా అన్ని స్థలాలకు వెళ్ళలేకపోయినా, ఒకసారి మా నాన్నగారినే పట్టుకొని సభాముఖంగా పెద్ద మీటింగ్, వేల మంది జనాలు ప్రకాశం డిస్టిక్లో మీటింగ్లు అవుతూ ఉంటే ఈయన వాక్యం చెప్పి ముగించేశాడు, అయిపోయింది. తర్వాత మా నాన్నగారు జి ఆర్యారావు గారు వాక్యం చెప్పారు. వాక్యం చెప్పాక సభికుల్లో నుండి రక్షణ పొందటానికి పిలిస్తే అనేక మంది రక్షించబడ్డారు. ఈయన ఓర్చుకోలేక ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి అక్కడే సభాముఖాన సిగ్గు లేకుండా అడిగాడు, ఆర్యారావు గారు వాక్యం చెప్తుంటే మీరెందుకు పాపాలు ఒప్పుకొని రక్షించబడుతున్నారు, నేను చెప్తుంటే ఎందుకు మీరు ఒప్పుకోవట్లేదని చెప్పేసి అంటా ఉన్నాడు. గనక అలాంటి కుటుంబాల్లో నుండి వచ్చినప్పటికీ కూడా నేటికి సంఘాల మీద ఆధిపత్యం. మొన్న మా మేనల్లుడు అంటున్నాడు, నాకు మేనల్లుడు అంటే మా పెద్దమ్మ వాళ్ళ యొక్క కూతురు యొక్క కొడుకు, వాళ్ళు ప్రభునందు నిద్రించారు, మా అక్క మా బావ. కానీ ఆ బాబు మా మేనల్లుడు అంటాడు, అన్న అంటాడు, నన్ను నా వయసే ఉంటుంది, అన్న ఈ మనిషి చనిపోతే కానీ సంఘాలు బాగుపడవన్నా. మొన్న నేను వెళ్ళాను కదా, చీరాలు వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. మన సంఘాలు, మన బ్రదరన్ సహవాసములో ఉన్నటువంటి సంఘాలు ఈ ఆధిపత్య పోరు, నాయకత్వపు పోరు, కొంతమందికి ఆధిపత్యం వహించాలని దే విల్ హ్యావ్ అ ఇన్ఫాక్చుయేషన్ ఫర్ పవర్, ఆ డాంబికము ఉంటుంది. అది పోతే కానీ మన సంఘాలు బాగుపడవన్నా అని చెప్పేసి మేమిద్దరం కూర్చొని అలా ఉంటే చెప్తా ఉంటున్నాడు. ఏరా బాబు ఏంటి సంఘాల పరిస్థితి ఏంటి? ఇక నన్నంటే పిలవరు అనుకో మీరు, ఆర్యారావు గారి కుమారుడు అని చెప్పి ఆర్యారావు గారినే పక్కన పెట్టారు, నన్నైతే పిలవరు ఇటువైపు, మరి నీ సంగతి ఏందిరా అని చెప్పంటే, అన్నా నా పరిస్థితి కూడా అట్లానే ఉందన్నా, ఆ మనిషి పోతే కానీ సంఘాలు బాగుపడవన్నా. కీడు చేసినటువంటి వారు బైబిల్ గ్రంథంలోనే కాదు, శారీరక జీవితంలో మనకు కూడా ఎదురవుతారు. మా నాన్నగారికి కీడు చేసినటువంటి వారు కోకొల్లలు. ఈ వ్యక్తి ఒకసారి ఏం చేశాడంటే, ఈ వ్యక్తి యొక్క పెదనాన్న, చెప్పాను కదా ఇందాక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పెదనాన్న అమెరికాలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఉత్తరాలు రాశాడు. మా నాన్నగారు 2 సార్లు అమెరికా వెళ్ళారు. 2 సార్లు అక్కడ వచ్చినటువంటి రెస్పాన్స్, అమెరికా దేశములో అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి సభలలో జరిగినటువంటి రెస్పాన్స్ను కడుపు ఉబ్బిపోయి అసూయతోటి, ఈర్ష్యతోటి ఆర్యారావు గారిని మీరు ఎవ్వరు కూడా చేర్చుకోవద్దు, ఆర్యారావు గారు బ్రదరన్ సహవాసంలో లేరు, ఆర్యారావు గారు బ్యాప్టిస్టు సహవాసంలో కలిసిపోయారు, ఆర్యారావు గారు ఫండ్స్ని తెప్పించుకుంటున్నారు, ఆర్యారావు గారికి ఫారెన్ సపోర్ట్ వస్తుంది. ఆనాటి కాలంలో మా నాన్నగారు వచ్చినటువంటి గిఫ్ట్లను సొంతగా ఉపయోగించుకోలేదు. వచ్చినటువంటి గిఫ్ట్లను ఏం చేశారంటే సేవకులకు సైకిళ్ళు కొనియటము, వచ్చినటువంటి తనకివ్వబడినటువంటి పర్సనల్ కానుకల్ని ఆర్థికంగా చితికిపోయి ఉన్నటువంటి సేవకులకు కొంత ఆర్థికంగా సహాయం చేశాడు. దాన్ని పట్టుకొని ఆర్యారావు గారికి ఫారెన్ సపోర్ట్ ఉంది, ఫారెన్ ఎయిడ్ ఉంది, ఎందుకంటే బ్రదరన్ వాళ్ళు ఎవరు లేరు, బ్యాప్టిస్టులో కలిసిపోయాడు. మన సంఘ పేరేంటండి? ఏంటి మన సంఘ పేరు? క్రిస్టియన్ బ్రదరన్ చర్చ్. ఆనాటి కాలము నుండి నేటి వరకు నేనేమైనా పేరు మార్చానా? నేను కూడా పేరు మార్చలేదు.
నేను వేరే పేరు పెట్టుకుంటే నాకు రాదా సపోర్టు? కానీ నేను అనుకున్నాను, నా సంఘ బిడ్డలు నన్ను ఆదుకునేటువంటి, వాళ్ళు బలపరిచేటువంటి విధానము నాకు చాలు, నాకు వేరే సహాయము నాకు అక్కర్లేదని చెప్పి నేను కూడా అనుకున్నాను. కనుక ఇవన్నీ ఒకసారన్నా రికార్డ్ అయితే, మా నాన్నగారి కాలంలో కూడా ఒక క్యాసెట్ ఉంది. ఎప్పుడైనా టైం దొరికితే ఒక పూట నేను సాయంత్రం పూట ఆదివారం నేను అరేంజ్ చేస్తాను. ఆ క్యాసెట్లు ఇంకా ఉన్నాయి. మా నాన్నగారు స్వయంగా మాట్లాడినటువంటి సంగతులు, సంఘాలను ఈ సేవకులు అనబడినటువంటి వారు ఏ రీతిగా చీలుస్తున్నారో, ఏ రీతిగా ప్రక్కన వారిని పైకి లెగవనీయకుండా చేస్తున్నారో, ఏ రీతిగా వారి యొక్క ఆత్మీయతను దౌర్బల్యపరుచుకుంటున్నారో ఆ సంగతులు చెప్పబడ్డాయి. అవన్నీ రికార్డ్, ఇప్పుడు కూడా రికార్డ్. కొన్ని వేల మంది, కొన్ని వందల మంది చూస్తారు. అనేక సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు తెలుసుకుంటారు. తెలుసుకొని ఆ రీతిగా ప్రవర్తించకూడదని తెలుసుకుంటే బాగుపడతారు. ఈ విషయాలు వారికి వినిపించినా నాకు పర్లేదు. వారు ఒకవేళ నాకు కాల్ చేసి మాట్లాడాలనుకున్నా నాకేం పర్లేదు. అంత ధైర్యం లేదనుకోండి, వారికి డైరెక్ట్గా మాట్లాడేటువంటి ధైర్యం అయితే లేదు. కనుక ప్రభు బెనాయా యొక్క జీవితంలో నుండి దేవుడు మనతో మాట్లాడినటువంటి సందర్భాలను మన జీవితంలో మనం పాటించి ముందుకు ఎదుగునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. సమయం చాలా ఆలస్యమైంది. మీరందరూ కూడా చాలా ఓపికతో, పిల్లలు ఉన్నప్పటికీ కూడా లేచి ఇంటికి వెళ్ళిపోకుండా పిల్లలతో సహా చక్కగా కూర్చున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. ముగింపు ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలోనైనా మా వినికిడిలో బెనాయా ఒక మహా గొప్ప యోధుడు, అతని యొక్క జీవితాన్ని ఏ రీతిగా మీరు కట్టారో, నిర్మించారో, తన ఆత్మీయతను ఏ రీతిగా మీరు క్రమపరిచారు, ఆ విషయాలను, అనేకమైనటువంటి సత్యాలు మీరు మాకు ఈ రోజున చూపించారు. ఆ చరిత్ర మాకు అవసరమై ఉంటున్నటువంటిది. ఆ చరిత్ర మా ఆత్మీయతను కట్టుకోవటానికి ఈ యుగ సమాప్తి యందు మీరు మాకు అవి దృష్టాంతములుగా మీరు లిఖింపచేశారు. వాటి ద్వారా సంఘం బలపరచాలి, వాటి ద్వారా సంఘము కట్టబడాలి, వాటి ద్వారా విశ్వాసి ఎదగాలని. అలనాడు బెనాయా ఏ రీతిగా అయితే ఐగుప్తు యొక్క అపవిత్రతను దూరపరిచాడో, హతము చేశాడు, బావిలో దాగుకొని సంఘములో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మను ఏ రీతిగా అయితే హతము చేశాడు, అలాగే సౌందర్యవంతులుగా ఉన్నటువంటి శరీరాన్ని ఏ రీతిగా, సౌందర్యవంతుడైనటువంటి ఆ యోధుడును కూడా ఏ రీతిగా అయితే హతము చేశాడు. మేము కూడా మా ఆత్మీయతలో మాకు ఎదురయ్యేటువంటి అనేకమైనటువంటి స్థితిగతుల మధ్య, శోధనల మధ్య, ఇబ్బందుల మధ్య మా ఆత్మీయతను మేము అమ్మివేసుకోకుండా, వివాహాల దగ్గర మా శరీరాన్ని మేము నెరవేర్చకుండా, మా ఆత్మీయతను మేము వెంబడించకుండా చేసేటువంటి అనేకమైనటువంటి ఉంటున్నాయి. అలాగూ కాకుండా వాటన్నిటిని కూడా మేము జయించేటువంటి కృపను మాకు దయచేయండి. అన్ని సమయాలలో కూడా we are the children of God, we are the people of the holy God అనేటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకునేటువంటి కృపను మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలపు సమయంలోనైనా తిరిగి ప్రియ సంఘము, ప్రియ బిడ్డలందరూ కూడా వారి వారి గృహాలకి వెలిచి ఉంటుండగా మీ యొక్క కృపను నిండారులుగా వారి మీద కుమ్మరించండి. ఈ వారమంతా కూడా ప్రతి ఒక్కరి ఉద్యోగాలలోనూ రాకపోకల్లోనూ మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. చంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, వారిని మీ యొక్క ఆరోగ్యములోను మీ యొక్క సంరక్షణలో పెంచవలసిందిగా ప్రార్థన చేయించుంటున్నాం. అలాగే క్వార్టర్లీ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు. యవన బిడ్డలు కావచ్చు, స్కూల్స్కి వెళ్ళేటువంటి బిడ్డలకు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి మీ జ్ఞానంతో నింపి వారు ఆ ఎగ్జామ్స్లో చక్కగా ఉత్తీర్ణతను సంపాదించుకునేటువంటి కృపను మీరు ప్రసాదించమని ప్రార్థన చేయించుంటున్నాం. అలాగే యూట్యూబ్ ద్వారా కూడా అనేక ప్రాంతాల్లో నుండి మా యొక్క సంఘ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి బిడ్డలు ఉంటున్నారు.
అలాంటి బిడ్డలను నిండారులుగా మీరు దీవించండి. వారు కూడా బెనాయా వలె నమ్మకత్వముగా, అపనమ్మకంగా తిరుగుబాటు చేయకుండా నమ్మకత్వంతో చివరి వరకు గొప్ప యోధులుగా ఉండగలిగినట్లుగా, విశ్వాస వీరులుగా వారు ఉండుటకు తమ క్రియల ద్వారా రేపు మీ యొక్క సన్నిధానంలో వారి క్రియలు చదవబడినప్పుడు, ఆ గ్రంథాలు విప్పబడినప్పుడు తల ఎత్తుకొని సంతోషంగా ఉండేటువంటి కృపను మీరు అనుగ్రహించి మీరే మహిమ పొంది మమ్మల్ని దీవించుదురు. యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకములో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడయుని నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకోండి.